నమస్తే అన్న. తమ్ముడు నమస్కారం. మొత్తానికి బూరుగుపల్లి కృష్ణయ్య చాలా రోజుల తర్వాత మాకు కృష్ణయ్య కాదు, అది మళ్ళీ ఎవరో గుర్తుపడరు మీరు అట్లా అంటే. ఓకే, మళ్ళీ కొత్త వాడు వచ్చిండే నా పోటీ అనుకుంటారు. ఓకే, బూరుగుపల్లి కృష్ణయ్య యాదవ్. ఓకే, చాలా రోజుల తర్వాత టైం దొరికింది. ఓకే, మీరు మాకు ఇవ్వడం చాలా వరకు ఒక రకంగా గ్రేట్ అనుకోవాలి. టైం పుండికూరు విష్ణు మా తమ్ముడు ఆల్వేస్ టైం ఇస్తాం దానికి. అంతే అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అన్న. బూరుగుపల్లి కృష్ణయ్య యాదవ్ అంటే ఒక బీసీసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా చూడొచ్చా, ఒక రైతుగా చూడొచ్చా, లేకపోతే ఒక చిరంజీవి గారి అభిమానిగా చూడొచ్చా, లేకపోతే ఒక అంటే అన్ని విధాల ఒక కళాకారులుగా, ఒక వ్యాసకర్తగా అన్ని రకాలుగా ఉన్నట్టున్నారు. ఏది చూసినా నాకు 2014 వరకు మా ఇంట్లో మా అమ్మ కానీ అందరు ఊర్లో కానీ చిరంజీవి అని పిలుస్తారు నన్ను కూడా. ఈ యొక్క చిరంజీవి అభిమాని గర్వపడతా. ఈ ఉద్యమాలు ఉధృతమైన తర్వాత బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అంటేనే ఒక ఐడెంటిఫై ఉంది. మొత్తానికి ఐడెంటిఫై అక్కడ నుంచి ఉంది. ఎందుకంటే చిరంజీవి లేకపోతే బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఈరోజు పబ్లిక్లో లేడు. చిరంజీవి సినిమాల్లో నటనను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన తిరుగుబాటు పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని నేను సామాజిక న్యాయం కోసం పనిచేస్తూ ఉన్నాను. అలా సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా, అంటే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందంట కంపల్సరీ. అంటే మనం ఈ సమాజం ఉదాహరణకు ఒక ప్లే గ్రౌండ్లోకి వెళ్తాం. ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒకరు కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి పోతారు, ఓకే, ఒకరు వాకింగ్ పోతారు, ఒకరు రన్నింగ్ పోతారు, ఒకరు జంపింగ్ పోతారు, ఒకరు క్రికెట్ ఆడడానికి పోతారు, ఒకరు బిల్లకట్టి ఆడుతుంటారు, ఒకరు వినోదం చూడడానికి పోతారు. ప్లే గ్రౌండ్ ఒకటే, రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి అక్కడ. సినిమా అన్నప్పుడు కూడా 24 క్రాఫ్ట్స్ శ్రమనే సినిమా నిర్మాణం. అందులో విలనిజం ఉంటుంది, హీరోయిజం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ట్రాజెడీ ఉంటుంది, నిజ జీవితం ఉంటుంది, సమాజానికి ఒక మెసేజ్ ఉంటుంది. నాకు మెసేజ్ అవసరం కాబట్టి మెసేజ్ని తీసుకున్నా. అది చిరంజీవి సినిమాల ద్వారానే ప్రభావితమై నేను తీసుకున్నా. చిరంజీవి గారిని ఎప్పుడు కలిసారా? చాలాసార్లు కలిసిన. మళ్ళీ ఇప్పుడు ఇక నేను కలిసే ఓపిక నాకు లేదు ఇక. ఎందుకంటే నా అభిమాని నా సినిమాలు చూసి ఒక ఈ స్థాయికి వచ్చిండు కదా, ఆడున్నాడు నా తమ్ముడిని పిలిపించండి అని అన్నని పిలిపించుకుంటాడు. మా కొడుకుతో సహా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మా కొడుకు పేరు కూడా చిరంజీవి. ఆయన మా కొడుకు, నేను మా ఫ్యామిలీతోటి అన్ననే పిలిపించుకుంటాడు. మొన్న రీసెంట్గా ఆగస్టు 22 అన్న బర్త్డే కూడా ఆర్టికల్ రాసిన, వాళ్ళ పర్సనల్ పిఏ కూడా ఫోన్ చేసి పంపించిన. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో చాలామంది హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, చాలామంది గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారిలో మీకు నచ్చింది? చిరంజీవిలో నచ్చింది ఏంటంటే ఆయన మీద ఎవడన్నా అవాకులు చవాకులు పేలిన, ఆయన మీద నిందలు వేసిన చలించే మనిషి కాదు, అజాత శత్రువు. ఆయన శత్రువులాగా చూడడు. కాలకర్మం కానీ వాడు దేహి అని మళ్ళీ చిరంజీవితోటి సహాయం కోసం వస్తే గతాన్ని మర్చిపోయి, సినిమా అంటేనే నా కుటుంబం, అందులో వీడు ఒక సభ్యుడు, నా కుటుంబ సభ్యుడు అనే కాన్సెప్ట్ తోటే సహాయం చేస్తాడు. ఉదాహరణ చిన్ని కృష్ణ మంచి రైటర్, ఇంద్ర సినిమా రైటర్. ఎందుకో మరి చిరంజీవి కుటుంబం చేసే సేవా కార్యక్రమాలు చాలామందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో. కానీ కావాలని ఒక రాజకీయ పార్టీ చెప్పిన దానికి చిరంజీవి పిల్లికి బిచ్చమేయడు, రూపాయి విదిలించడు, అది దాని అవాకులు చవాకులు వేలిండు. రీసెంట్గా మొన్న అన్నగారి బర్త్డేకు ముందు తర్వాత వచ్చి తప్పైంది, నేను ఒక మనిషి ఆడిస్తే ఆడిన తప్ప అన్నయ్య అలాంటి వ్యక్తి కాదని తప్పు ఒప్పుకున్నాడు. అన్నయ్యకు మొన్న పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు. అవునవును. ఇప్పుడు చిరంజీవి గారు మామూలుగా ఇండస్ట్రీ పరంగా పొలిటికల్ లీడర్గా బాగుంటారా, లేకపోతే సినిమా హీరో కళాకారుడుగా బాగుంటారు? అన్న కళాకారుడుగానే బాగుంటాడు. అన్నగారు సినిమాలు విడిచి రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్నప్పుడు ఫస్ట్ బాధపడింది నేనే. ఇక్కడ జడ్చర్లలో వన్ ఆఫ్ ది మోస్ట్ మెయిన్ పిల్లర్ నేను ప్రజారాజ్యానికి. ఇక్కడ మండల ప్రెసిడెంట్ కూడా చేసిన, అను ఊరు తిరిగి. ఎందుకంటే చిరంజీవి సేవ సమితి పేరు మీదనే హైబ్లెట్ క్యాంపులు వేసి చాలా కార్యక్రమాలు చేసినాం. పార్టీకి ముందే అనుకోకుండా పార్టీ రావడం, అందులో కూడా కీలక పాత్ర పోషించినాం. అయితే అన్నగారు రాజకీయ నాయకుడుగా పనికిరాడు, ఎందుకంటే అంత మరి మితిమీరిన మంచితనం రాజకీయాల్లో పనికిరాదు. ఆయన ఈరోజు మళ్ళీ ఒక 9.5 సంవత్సరాలు ముఖానికి రంగేసుకోకుండా రాజకీయాల్లో ఉండి 9.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే కూడా ఆ కళామ తల్లి నా ముద్దు బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చిన ఒక ఇండస్ట్రీ ఇచ్చింది. మళ్ళీ ఖైదీ నెంబర్ 150
కామన్ అదే. చిరంజీవి గారు అంటేనే ఒక నెంబర్ 1 లీడర్. రికార్డులకు బాపు అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇగో 2 గంటలు మనం చర్చ చేసినా తక్కువనే, ఎంత చెప్పినా కూడా. ఎందుకంటే దశ దిశ నిర్దేశాన్ని మొత్తం మార్చి తెలుగు సినిమా పోకడలను స్టైల్ను మార్చిన ఏకైక హీరో చిరంజీవి గారు. ఓకే, చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? ఇదని చెప్పలేము. పల్లెటూరు మనగాడు, రుస్తుం, కొండవీటి రాజా. అసలు మన సినిమాలో ఇది గ్రామాలలో పెత్తందారి వ్యవస్థ తిరుగుబాటు, ఊరికిచ్చిన మాట, ప్రాణం ఖరీదు. అసలు ఈ సినిమాలన్నీ అసలు చలించిపోవాలి. అసలు ట్యాగూరు, స్టాలిను ఎంత సేవా తత్పరత ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150కి ముందు శంకర్దాద్ ఎంబీబీఎస్. ఓకే, అసలు శంకర్దాద్ ఎంబీబీఎస్లో డాక్టరు ఎంత గొప్పోడన్నా కావచ్చు తన వృత్తిలో, ఆయనతోటి ఈ మన రోగిని కలుపుకుపోలేని వ్యక్తి, రోగిని రోగిగా చూసే డాక్టరు ఆ చికిత్స పరిపూర్ణంగా చేయలేడు. రోగితో మమేకమై రోగిని తన రోగిగా కాకుండా ఒక స్నేహితుడిగా చూసి ఆ రోగికి అవన్నీ డైరెక్టర్ పనులు కదా. ఐ మీన్ ఆ కథకున్న లెక్కలు అంటే డైరెక్టర్ తమిళ్లో మురుగదాస్ గారు ట్యాగూర్ తీసిండ్రు రమణ అని, విజయకాంత్ హీరో, యావరేజ్ సినిమాది. అదే తెలుగులో బాస్ తీసిండు వినాయక్ డైరెక్షన్లో. అసలు ఇంట్రెస్టింగ్ కాడు. నేను వినాయక్ గారి డైరెక్షన్ అనుకుంటా. వినాయక్ గారి డైరెక్షన్ అని కాదాడా, నిప్పుకు నీరు తోడైతే ఆరిపోతుంది, కానీ ఉంగరానికి గాలి తోడైతే బగా అడ్డుకుంటూ పోతుంది. మరి అన్నయ్య పవనసుతుడు, ఆంజనేయుని భక్తుడు. ఆయన పవనుడు ఎవరు? పవనుడు గాలి కదా, పవనం. మరి గారు కూడా ఆంజనేయ స్వామి చాలా ఇష్టం. ఇష్టం. మరి పవనపుత్రుడు కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా. అసలు కరోనా టైంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండు. దోశలు వేసుకొని తిన్నారు, దోశలు వేసుకొని తిన్నాడే కనిపించింది. కానీ 23 ఉమ్మడి అన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపించడం ప్రభుత్వ. ఇంకోటి సినీ కార్మికులు ఎవరు ఆకలితో ఉండకుండా, సరే అన్నయ్య గారు సొంత డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఇతర సినిమా హీరోలు కూడా వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేశారు. అందరి డబ్బులతోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి వాళ్ళకి సహకారం చేసిండ్రు. త్వరలోనే వాళ్ళ నాన్న వెంకట్రావు గారి పేరు మీద కార్మికుల కోసం ఒక హాస్పిటల్ కూడా కట్టించబోతా ఉన్నాడు. గ్రేట్ ఏంటంటే మెగా ఫ్యామిలీలో వదినమ్మ సురేఖ గారు ఒక్కరామె మరుదులకు కానీ అందరికీ తల్లి పాత్రలో ఉన్నందుకు ఆ ఫ్యామిలీ సక్సెస్ అయింది. రెండోది వచ్చిన కోడలు కూడా రామ్ చరణ్ గారి భార్య గారు కూడా సుపాసన గారు, వారు కూడా లాక్డౌన్లో అసలు శ్రీశైలం అడవుల్లో చెంచోళ్ళకు వంట సరుకులు అందించి వచ్చింది ఆమె. ఆ సినీ పరిశ్రమల నిరుపేద కార్మికులకు ఎక్కడ ఏ అన్యాయం రోగాలు వచ్చినా వాళ్ళు డబ్బు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె అపోలో హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. జాన్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ భార్య డెలివరీకి వెళ్ళినప్పుడు డబ్బులు లేవు, రామ్ చరణ్ ఫోన్ చేస్తే పని అయిపోయింది. కాకపోతే ఆయనతో 500-600 కట్టించుకున్నారు. ఉత్తగా పోకూడదు, కనీసం ఏదో పిలాన్ పాల ఖర్చు ఏదో కట్టించుకోవాలని చెప్పి. ఇప్పటికీ అసలు ఈ ప్రాణం ఈ దేహం మెగా ఫ్యామిలీకి అంకితం అని చెప్పి ఆడ ఇలా ఇస్తున్నాడు పిఠాపురంలా. జనసేనకు ప్రచారం చేస్తాను. మీరు కరెక్ట్ రూట్కి వచ్చారు. కళ్యాణ్ గారి పాత్ర చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి అభిమానుల క్రేజ్ కంటే ఒక రకంగా వాస్తవానికి కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి క్రేజ్ ఎక్కువ, కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కువ ఆయనకు ఉంటుందంట కదా. పెడితే చాలడా ఫ్యూజులు ఎగిరిపోవాలా. అదే ఒక మాట, చిరంజీవి గారు మంచి డాన్సర్, గొప్ప డాన్సర్, ఆయన మించిన వాళ్ళు లేరు అన్నట్టు ఉంటుంది. ఇప్పటికీ లేరు. ఇప్పుడు వచ్చిన హీరోలు కుప్పిగంతలు వేస్తున్నారు, ఇంతలో తెగుతున్నారు. కానీ అసలు ఆ బాడీ మూమెంట్ ఉంటుంది. 150లో చూసినావు నువ్వు, మొన్న రీసెంట్గా వాల్తేరు రాయరాజుడు. అసలు ఆ మూమెంట్. చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడుతుంటే మీ లోపల ఒక గ్లో వస్తుంది. ఎందుకట్లా? నాకు మా అమ్మ నాన్న తర్వాత నాకు చిరంజీవి తెలుసు. మా అమ్మ నాన్న చదివించారు. ఆయన సినిమాల ద్వారా నేను సమాజానికి ముందుకు వచ్చిన. మా అమ్మ నాన్న చదువుకోలే, నిరక్షరాశిలో. ఈయన నటన ద్వారా స్ఫూర్తి పొందిన. నాకు ఎవరు గురువు లేరు ఈ ఉద్యమాల్లో. ఓకే, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వల్ల అతను కొంతవరకు చెడ్డ పేరు సంపాదించుకున్నాడు అన్నప్పుడు మీరేమంటారు? నిజంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం వల్ల చెడ్డ పేరు సంపాదించుకుంటే సినీ పరిశ్రమలో మళ్ళీ నిలదొక్కునేవారు కాదు. ఆయన కొందరివాడు కాకూడదు, అందరివాడు అందరివాదులాగానే ఉండాలని మేము కోరుకున్నాం. బ్రాహ్మణుల
మిత్ర పరకాల ప్రభాకర్ ఈ బ్రాహ్మణుల కుట్రకు బలైంది ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం పార్టీ నుండి ఈరోజు చర్చలలో నేను ఎమ్మెల్యే పక్క. ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నప్పుడు ఆ మహబూబ్నగర్ జిల్లాలో కష్టపడి పనిచేసిన 20 మంది లిస్టులో వన్ ఆఫ్ ది మోస్ట్ బురుగుపల్లి కృష్ణ యాదవ్ పేరు కూడా ఉంది అక్కడ. ఆయన అప్పట్లో టికెట్లు అమ్ముకున్నారు. టికెట్లు ఎవరు అమ్ముకోలే. ఇది ఎందుకంటే ఎవడు బయట ఉండి మాట్లాడినాడు తప్ప మరి ఆ టికెట్ ఆయన అమ్ముకున్నప్పుడు వచ్చిన డబ్బులు సంతులు మోసినోడు ఎవరు లేడు. చిరంజీవి గారు టికెట్లే అమ్ముకుని ఉంటే ప్రజారాజ్యం పార్టీ రద్దయిన తర్వాత ఆ పార్టీ కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికి ఆయన కష్టకాలంలో ఒక సినిమాకు 1.5-2 లక్షలు తీసుకున్నప్పుడు అగ్వకాలంలో మద్రాసులో ఉన్న భూములు అపార్ట్మెంట్లు అవి అమ్మి అప్పు తీర్చిండు. ఇది జగమెరిగిన సత్యం. మీ చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాల్లో కళ్యాణ్ సార్ ఉన్నారు. కళ్యాణ్ సార్ పైన ఆయన అంటే సపోర్ట్ ఏమైనా ఉంటుందా? 100% పరోక్షంగా ఆయనది గత ఎన్నికల్లో ఉంది. మొన్ననే రీసెంట్గా 5 కోట్లు ఇచ్చిండు. మరి రామ్ చరణ్ కూడా బాబు నీ వంతు కూడా నువ్వు మీ బాబాయికి సహాయం చేయాల్సిందని చెప్పిండు. ఉపాసన గారు చేసే సాయం ఉపాసన గారు చేస్తున్నారు. అక్కడ సాయిధరం తేజు వరుణ్ తేజు వాళ్ళంతా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అల్లర్జున్ గారు అల్లరవింద్ గారు కూడా వాళ్ళు పరోక్షంగా వాళ్ళ ఆర్థిక సాయం వాళ్ళు చేస్తున్నారు. బన్నివాస్ సహా నిర్మాత గీతార్ చుట్టూ నిర్మాత బన్నివాస్ గారు అందులోనే తలమునకలై ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా పవర్ స్టార్ ఇస్ ఏ విన్నర్ పక్క లక్ష విన్నర్. కాకపోతే నేను జనసేన పార్టీ కార్యకర్తను కానీ నాకు రాజకీయాలకు సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విన్ను కావాల్సిన అవసరం ఏముందంటే ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని రద్దు చేసుకోవడం లేకపోతే కాము ఉండడం చేసింది. కానీ కౌలు రైతులకు సొంత డబ్బులు అమ్మిన పాపాన్ని ఎవడన్నా పోయినాబా? కుటుంబానికి 1,00,000 ఎవడు పంపలే. అసలు శ్రీకాకుళంలో కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోరాటం ద్వారానే ఆ కిడ్నీ బాధితులకు డయాలసిస్కు హాస్పిటల్ ఏర్పాటు కానీ వాళ్ళకు పెన్షన్లు రావడం కానీ మామూలు పోరాటం కాదు. రోడ్లు ఏర్పాటు కానీ పవన్ కళ్యాణ్ సునామీ సినిమాలో చెప్తాడు చూడు, ఒక్కడివే ఏం చేస్తామని ఇంటర్వ్యూలు అప్పుడు సర్దార్ ఒక్కడుగుతోటి ఎన్ని అడుగులైనా మొదలయ్యేది ఒక్కడుగుతోటి అంటారు. దూసుకుపోతారు. అసలు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే పైసలు వంతు ఏది లేదు, ప్రాచార్యం వస్తున్నాడంటే వస్తారు. ఇప్పుడు ఈ భారతదేశ రాజకీయాలలో ఎంత గొప్ప నాయకుడికైనా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి అయినా డబ్బులు వంచండి కాళ్ళు కదులుపుతలేరు జనాలు. పవన్ కళ్యాణ్ గారిని నేటి రాజకీయాల్లో చంద్రబాబు సార్ వాడుకుంటున్నారు కాదు. పవన్ కళ్యాణ్ అమాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ నాలాంటివాడే. పవన్ కళ్యాణ్ నేను ఇద్దరిని బేరీ చేసుకుంటే మా ఇద్దరి మెంటాలిటీ ఒకటే. సమాజం కోసమే తపన తప్ప వీళ్ళు ఎవరితోటి కలిసినా పరమార్థం కాన్సీరామ్ కాన్సెప్ట్ అది అంతే. కాన్సీరామ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కానీ పార్టీ బీజేపీ సిద్ధాంతాన్ని అభిమానించాలి. ఆయన ఒక అవసరం వచ్చినప్పుడు ఒకరిని వాడుకొని వెళ్ళిపోవాలంతే. మన బండి ఆగిపోయింది రోడ్డు మీద, ఎవరు నోడు వాడు శత్రువా మిత్రుడు ఎవడన్నా పరిచయం ఉన్నాడా ఎవడన్నా ఉన్నాను వాళ్ళని వాడుకోవాలి, కుర్చేసుకోవాలి, ఇండస్ట్రీ పరంగా మామూలుగా మీ చిరంజీవి గారు మనందరి చిరంజీవి అందరి వాడు, కొందరికి పరిమితి చేయాల్సిన వాడు కాదు. అదే మీరు అంటారో లేదని అందరి వాడు చిరంజీవి గారు ఎంత ఉన్నా కానీ ఆయన దాదాపు 160 సినిమాల వరకు తీసినా కానీ కళ్యాణ్ సార్ వచ్చి 30 సినిమాలకి ఆయనను మించిన క్రేజ్ క్రేజ్ చేసిందంటే చిరంజీవి మాను, పవన్ కళ్యాణ్ మండ ఇరుకగా వచ్చింది. ఇట్లా యూత్ అట్రాక్షన్ యాక్టింగ్ పరంగా కానీ కళ్యాణ్ డిఫరెంట్. అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ని ఎవడు తట్టుకోలేడు. అసలు ఖుషి తర్వాత జాని ఫ్లాప్ అయినాక చాలా సినిమాలు అన్నవరం యావరేజ్ ఆడడం, గుడాంబ శంకర్ యావరేజ్ ఆడడం, యావరేజ్ వచ్చిన తర్వాత జల్సా ఫస్ట్ డే కలెక్షన్లో ప్రపంచంలో 7వ స్థానంలో వచ్చింది. ప్రపంచంలో 7వ స్థానం ఏం మామూలు పిక్చర్ అది. ఏమి తీసుకు అసలు పవన్ కళ్యాణ్ నడవడి ఆ డైలాగులు మన ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పెన్ పవర్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పవర్. మళ్ళీ రికార్డులు మొత్తం బ్రేక్ మళ్ళీ కొద్దిగా
ఆ సర్దార్ గబ్బర్ సింగ్ మళ్ళీ లేపింది. ఆ మధ్యలో వచ్చింది కాటమరాయుడు ఇలాంటి ఫ్లాప్లు వచ్చినాక సర్దార్ గబ్బర్ సింగ్ లేపింది. ఇప్పుడు ఓజే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ హరిహర వీరమల్లు మళ్ళీ రికార్డు మళ్ళీ ఇది ఒకటి సినిమా ఉంది కదా ఉస్తాద్ భగత్ సింగ్. ఆయన రికార్డులు సృష్టించడంలో మెగా ఫ్యామిలీ తర్వాత ఎవడైనా అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు అంతే గ్యాప్లా. పంతులు లేనప్పుడు పిల్లలలో పెట్టినట్లే ఆడాడ హిట్లు పడితే పంతులు వస్తే ఎట్లయితే కాముకుంటారో 100%. ఓకే, ఇండస్ట్రీ నుంచి ఒకసారి మన నిజ జీవితంలోకి వస్తాం. మీరు మీ రంగ ప్రవేశం, రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఉండబోతుంది? రాజకీయ రంగ ప్రవేశం 2006లో అనుకుంటా. నేను తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనా. ఇప్పుడు నాకు ఈ రాజకీయాల్లోకి వాస్తవానికి నాకు ప్రేరణ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ రంగంలోకి వచ్చిన రాజకీయ రంగంలోకి. తర్వాత నాకు డాక్టర్ రామిరెడ్డి గారు మన స్థానిక డాక్టర్ చాలా ప్రోత్సహించుండు. అసలు ఇప్పటికీ నన్ను కుటుంబ సభ్యులకు ఒక స్నేహితుడిగా చూస్తాడు ఆయన. చాలా మంచి వ్యక్తి. అసలు రెడ్డిలో ఉన్న ఆ రెడ్డి ఫీలింగ్ లేని వ్యక్తిని ఆయననే చూస్తాను. ఇప్పటికీ సలహాలు సూచనలు ఇస్తుంటాడు నాకు. ఓకే, ఇప్పుడు మీరు ఈ సమాజం పట్ల మీరు బీసీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, మీ పాత్ర ఎలా ఉంటుంది? మా పాత్ర అంటే అసలు చాలామందికి తెలియకపోవచ్చు. ఉద్యమం అంటే ఏమి రాజకీయ పార్టీ కాదు, ఇందులో ఏం వచ్చేది ఉండదు. ఉద్యమం అంటే అది జాతి ఔన్నత్యం కోసం, ఐక్యత కోసం, జాతి హక్కుల కోసం పోరాడడం. ఇదేమి డబ్బులు వంచేది కాదు, షోప్ టాప్ చేసేది కాబట్టి పెద్దగా చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న బీసీలో కొందరికి నేను నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళందరి కోసం పనిచేస్తున్నాను. కొందరేమో ఓకే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తారు, కొందరు బీజేపీ కోసమే పనిచేస్తారు, కొందరు టీఆర్ఎస్ కోసమే పనిచేస్తారు. కానీ నేను అందరి కోసం బీసీల కోసం పనిచేయడంతో పాటు నా సాటి మిత్ర సామాజిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ మైనార్టీతో పాటు అగ్రకులాలలోని పేదల హక్కుల కోసం కూడా పనిచేస్తాను. బీసీ సేన సంకల్పం ఏంటి? బీసీ సేన సంకల్పం బీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు సాధించడం, దేశ జనాభా గణనలో బీసీ కులాల గణన, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో సమాన వాటా. ఈ సాధనే నా లక్ష్యం. నేను అనుకుంటా ఆ భగవంతుడు నాకు ఇది ఒక గొప్ప బాధ్యత చెప్పిండు, ఇది నాతోటి నెరవేరుతా పక్కా 100%. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ద్వారా బీసీల బతుకుల్లో వెలుగు వస్తుంది. ఎక్కడొచ్చింది? వస్తుంది. ఎప్పుడు వస్తాయి? ఈ 5 ఏళ్ళలోనే. ఈ 5 ఏళ్ళలో వస్తాయి? ఇన్ని సంవత్సరాలు? అవును, ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను చేసిన కష్టం కనిపిస్తుంది ఎవడికి. రోడ్డు మీద ఒక ముగ్గు వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోడు, బునాది తీసినప్పుడు ఎవడు కట్టిస్తుంటే ఒకటిద్దరు చూస్తారు. ఆ రంగులు వేసినాక తలతలలాడుతుంటే వచ్చిన వాళ్ళ భలే ఉంది, డిజైన్ భలే ఉంది అని చూస్తారు. కృష్ణ యాదవ్ వైపు ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ 5 ఏళ్ళ లోపల హూ ఇస్ దిస్ కృష్ణ యాదవ్ అనే కాడికి వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రలో మ్యాక్సిమం నాటకం ఆడవచ్చు, కానీ ముఖ్యమంత్రులకు తెలుసు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అంటే, ఇతర అందరి నాయకులకు తెలుసు. కాకపోతే ఏంటంటే కృష్ణ యాదవ్ గురించి మాట్లాడి ఆయనను పొగడొద్దని స్వార్థం, ద్వేషం ఏర్చుండొచ్చు అని కృష్ణ యాదవ్ పవర్ తెలుసు, ఆల్ పార్టీస్కి తెలుసు తెలంగాణ స్టేట్లో. బీసీ సేన కార్యకర్తలను బీసీ సేన వాడుకుంటాం ఉద్యమం కోసం, వాడుకొని వదిలేసే రకం కాదు ఇది. బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు. బీసీలకు ఉపయోగం ఎందుకు లేదయ్యా? బీసీసీల పోరాడిన తర్వాతనే అసలు 27% రిజర్వేషన్ వచ్చింది మెడికల్ సీట్లలో బీసీలకు, అంతకుముందు లేదు. ఈడ బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఒక్కడి పోరాటం వల్లనే గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 27 స్థానాలకు 5 వచ్చినుండే రిజర్వేషన్. 9 చేసిన, 9 రిజర్వేషన్లో 9 స్థానాలు చేసిన. ఈడ గతంలో 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు జడ్చర్ల ఎంపీటీసీలు 15 ఉంటే అందులో 5 స్థానాలు బీసీలకు ఉండే. 2 ఎస్సీ 1 మహిళ, 2 ఎస్టీ 1 మహిళ, ఎస్టీ మహిళ, ఒక 3 బీసీ జనరల్, 2 బీసీ మహిళ, కతిమయ్యి జనరల్ ఉండే.
ఇప్పుడు ఏమైందంటే రిజర్వేషన్ తగ్గించిన తర్వాత 2019లో 15 స్థానాలకు ఒకటే వచ్చింది. గంగాపురం ఒకటే బీసీ మహిళ. అరే రిజర్వేషన్ తగ్గించినప్పుడు 5లో 3 అన్న రావాలి. హైకోర్టులో కేసేసిన, కేసేసి ఎన్నికలు జరగకుండా ఆపేసిన, ఇప్పుడు జరగలేదు ఆపేసిన, 5 ఏళ్ళు ఆపిన. బీసీసీన సత్తా అది. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 125 సర్పంచ్ ఖాళీలు, వీటితో పాటు 30 ఎంపీడీసీ స్థానాలు, 2 జెడ్పీటీసీ స్థానాలు, 2000 చిల్లర వార్డు నెంబర్ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే మానవ హక్కుల కమిషన్లో కేసేసిన. కరోనా టైంలో ఎన్నికలు జరగదు. అప్పుడు కృష్ణ యాదవ్ ఆపిన ఎన్నికలు ఇంకా కాలేదు, అసలు సర్పంచ్ పదవి కాలం వచ్చింది. బీసీసేన క్షేత్రస్థాయి నుంచి కదిలిస్తూనే ఎక్కడైతే మీట నొక్కాలో అక్కడ నొక్కుతా ఉన్నది. అగ్ని కమ్ రిస్క్ జాదా. బీసీసేన యొక్క ఓటు బ్యాంకింగ్ ఎంత ఉంది? బీసీసీన ఓటు బ్యాంకు జడ్చర్ల నియోజకవర్గంలో నేను ఎవరికి చెప్పకుండా కృష్ణ యాదవ్ బరిలో నిలబడంటే 20,000 ఓట్లు పడతాయి. ప్రచారం చేయకుంటే కూడా. ఎందుకు రారు మరి? ఎందుకు రారు? ఏడికి? మీరు కూడా చట్టసభలోకి రావచ్చు కదా. చట్టసభల్లో అడుగుపెట్టుడు కాదు, బీసీ ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం. వడ్డించేటోడు మావాడు ఉంటే ఏడైనా ఇష్టం. ఉదాహరణకు తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహబూబ్నగర్ పార్లమెంటు సీటు అన్ని రాజకీయ పార్టీలు బీసీకి వేయాలని మేము మహబూబ్నగర్ పార్లమెంట్ వ్యాప్తంగా మా ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ సేన నాయకులందరితో కలిపి గోడ పత్రికలు చేసినాము, సమావేశాలు ఏర్పాటు చేసినాం. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాలలో కూడా మెమరాండం ఇచ్చినాం. 8 స్థానాలకు తగ్గొద్దని. బీఆర్ఎస్ 6 స్థానాలు ఇచ్చింది, బీజేపీ 5 స్థానాలు ఇచ్చింది. కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎప్పుడు చూసే బీసీ అంటుంది 3 స్థానాలు ఇచ్చింది. టైం పాస్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ 6 ఇచ్చిన, బీజేపీ 5 ఇచ్చిన, ఇది బీసీసీన పోరాట ఫలితమే. రేపు రాబో రోజుల్లో గవర్నమెంట్ ఫామ్లో ఉన్న పార్టీ ఇవ్వలేదు కదా. ఇవ్వలే. మరి వాళ్ళు అడగడానికి చేతగాక కాదు. నేను ఒక ఆర్టికల్ రాసిన ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు. అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్న బీసీలు ఆ పార్టీలను అధికారంలోకి తేవడానికే పనికొస్తారా? ఇక అంతేనా? వాళ్ళు పదవులకు అర్హులు గారా అని విహెచ్ హనుమంతరావును గురించి కానీ, బండి సంజయ్ గురించి కానీ, ఇక్కడ జరిగిన ఎర్రశేఖర్ గురించి కానీ, సో రాష్ట్రంలోని అందరు బీసీల గురించి రాస్తే నేను రాసిన ఆర్టికల్ ప్రభావం ఎక్కడ పోయింది తెలుసా? కాంగ్రెస్ పార్టీలో బీసీలు మాకు సీట్లు కావాలని కొట్లాడేకాడికి వచ్చింది. పెద్ద ఎత్తున ఫస్ట్ టైం. ఒక హనుమంతరావు ఒకడే నోరు వెప్పుతుండే, చాలామంది కొట్లాడారు. గేటు ధర్నా దాకా వచ్చారు. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆర్టికల్. కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఉంది, ఎవరైనా కొట్లాడవచ్చు. ఫ్రీడమ్ లేదు, కొట్లాడలే. నేను రాసిన వ్యాసం కదిలించింది అది. ఓకే. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇదే కాంగ్రెస్ పార్టీ విషయంలో మన ఏది యాదగిరి గుట్టలో చిన్న ఏదో అంటే ఎస్సీలను కింద కూర్చోబెట్టారు. కావాలని కూర్చోబెడతారా? కూర్చోబెట్టిరని కాదు, ఇక్కడ వాస్తవానికి దళితులకు అన్యాయం. అక్కడ మీ యొక్క కొండా సురేఖ గారు ఉన్నారు, అక్కడ నోరు లేదు. వాళ్ళను కూడా ఎవరున్నని ఇగో మల్లు రవి గారు దళితుల లెక్కల ఆల్రెడీ స్టేట్ మొత్తం హల్చల్ అయింది, వైరల్ అయిపోయింది, మొత్తం ప్రతిపక్షాలు లేవనెత్తి. బీసీలు కొండా సురేఖ గురించి ఎందుకు మాట్లాడలేదు? కొండా సురేఖ బీసీ ముసుగులో ఉన్న దొర. బీసీల గురించి ఎప్పుడు మాట్లాడదు ఆమె, బీసీలో ఊసెత్తదు. మరి ఎందుకో మాకు తెలియదు, కానీ ఆమె గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మా మల్లురవి మా అని ఎందుకంటున్నాం అంటే, మా బహుజన బిడ్డ మల్లురవి గారు లేకుంటే పిసిసి ప్రెసిడెంట్ లేదు, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లేదు. కానీ మల్లురవి గారికి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి చాలా సంకోచించిండు రేవంత్ రెడ్డి. మల్లురవి గారి ధైర్యం, పోరాట పటిమ వల్లనే పార్లమెంట్ సీట్ కైవసం చేసుకున్నారు కర్నూలు. మీ బీసీలు ఒక రకంగా బండి సంజయ్ సార్ విషయంలో తీసుకోవచ్చు. ఆయన ఒక్కసారి ఏమంటారు రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీ పవర్ మొత్తం ఏకదం 98 పొజిషన్కి తీసుకొచ్చిండు, తగ్గ పోరిచ్చిండు, రాజకీయ పార్టీలకు మొత్తము సుసు ఓపించిండు. ఇది వాస్తవాలు 100%. కానీ ఆయన యొక్క పదవి ఆయనను అక్కడి నుంచి తీసేసారు.
ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో గెలిపించిండు, 44 సీట్లు వచ్చినాయి. దాంతోపాటు ఎమ్మెల్సీలలో గెలిపించిండు వచ్చినాయి బీజేపీ పార్టీని. ఇటు దుబ్బాక, దాంతోపాటు మునుగోడులో కూడా యా ఎమ్మెల్సీ గెలిచింది ఏ ఎమ్మెల్సీ అసలు అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి, ఇక్కడ వాణిదేవి, ఇద్దరు టీఆర్ఎస్ లో గెలిచారు. దానికి పవర్ ఎంతవరకు, దాని ఎఫెక్ట్ ఎంత వరకు ఇచ్చిండు, విపక్షం ఎంత ఇచ్చింది? విపక్షం ఆడ బీజేపీకి క్యాండిడేట్ను డమ్మీగా నిలబెట్టి ఈ చీన్మార్ మల్లన్నకు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మా మున్నూరు కాపు కులపోవడానికి కుట్రతో ఆయనకు డబ్బులు ఇచ్చి మునుగోడు అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మరి అక్కడ కూడా బీజేపీ తగ్గ పోరిచ్చిండు, ఒక స్టేట్ కమిటీ తగ్గ పోరిచ్చారంటే అక్కడ జరిగింది చెప్తా చూడు. రేవంత్ రెడ్డి గారు హుజురాబాద్లో ఇక్కడ మునుగోడులో బీజేపీ పార్టీకి బీ టీం అయిపోయాడు, డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టేసి. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు, ఇదే ఇస్తారు అన్ని ఇస్తారు. మస్తు బుడాల మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి. మొన్న ఏమంటున్నాడు అంటే రైతు మాఫీ చేస్తా ఉంటాడు. 10 లక్షలు తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకొని అమ్మ 9 తారీఖు సంఘం పెడతా అన్నాడు డిసెంబర్. అది మనిషా ఆయన ఇంకేందన్న? కేసీఆర్ మోసం చేసిన రైతులను 5 ఏళ్ళు రుణమాఫీ చేశాను చేయలే. ఇప్పుడు అని మోసం చేసిండు. కేసీఆర్ మంచివాడు కాదు, బడ్జెట్ లేదు కదా, బుద్ధి లేదా? హామీ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు 15 తారీఖు ఇస్తాను? ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఇంకేడా ఉండవా? నువ్వు ఆగస్టు 15 ఇస్తాను ఆడుతావు. ఇప్పుడు ఆయన బుచ్చిగా నాకు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. నేను మన కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడాడు. తీసుకున్నారా? ఆయన మాట్లాడే విధానం ఒక రకంగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒకటే, ఏం లేదు. పరిస్థితి ఏమైందంటే బ్యాంకర్లతోటి ఆయన బ్యాంకర్ లేదు, గోంకారు లేదు, బుడాలు పోయేది. ఆలీబాబా 6 డజన్ దొంగలు తయారైంది మంత్రివర్గం. ఒకరి మీద ఒకరికి నచ్చదు, ఒకడంటే ఒకటి పోటు వాడదు. ఎవరినో గౌరవించే సంస్కృతి లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి బీసీ సేనకు రాండి ఒకసారి. చెప్పండి, బీసీ సేన పరిస్థితి ఏంటి ఇప్పుడు? చట్టసభల్లోకి ఎంతమందిని తోలిస్తున్నారు? బీసీ సేన పరిస్థితి ఏంటంటే, మేము చాప కింద నీరులాగా పనిచేస్తా ఉన్నాం. వచ్చే 5 ఏళ్ల నాటి ఎన్నికలే మాకు రెఫరెండం. 40 మందికి తగ్గకుండా అసెంబ్లీకి పంపిస్తా. ఈ 17 ఎంపీ స్థానాలలో 8 మంది పార్లమెంట్ పంపిస్తారు. ఏ పార్టీ సర్టిఫికేట్లు? పార్టీ కాదు ఇది, ప్రజలే చైతన్యం, ప్రజలే పార్టీ. ఏ పార్టీని అడగం మేము. అంటే ఇండిపెండెంట్ పోటీ చేస్తాం, ఇండిపెండెంటే పోటీ చేస్తాం. ఇండిపెండెంట్లతో ఈడ రాజ్యం తీసుకొస్తాం. 119 స్థానాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఓను 88 స్థానాల్లో. బొరుగుపల్లి కృష్ణయ్య గారి ఆధీనంలో జరుగుతుందా, లేకపోతే కృష్ణ మన మీ జాతీయ అధ్యక్షుడు లేక ఆర్ కృష్ణన్న గారు, బరక కృష్ణన్న గారు, అరుణన్నల గారి ప్రోత్సాహం ఉంటుంది. కానీ కర్త కర్మక్రియ బురుగుపల్లి కృష్ణ యాదవే. దానికి రెఫరెండం బురుగుపల్లి కృష్ణ యాదవే. సవాల్ చేసి చెప్తున్నా, ఈ యొక్క వచ్చే 2028 నాటికి బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మరి ఇప్పుడు ఏం చూపించట్లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము రెఫరెండంగా తీసుకోలేదు. మేము ఇప్పుడు ఆశించే స్థాయిలో ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని హరిగోస పడ్డాము, ఏ పార్టీ ఇవ్వలేదు. ఈ మహబూబ్నగర్ పార్లమెంటులో 65 నుంచి 70% బీసీ ఓటర్లు. ఇప్పుడు మీకు బీసీలకు బీజేపీ పార్టీ ఎక్కువ ఇచ్చింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఈడయ్యలేదు కదా, బీజేపీ కాదు బీఆర్ఎస్ ఇచ్చింది. అంటే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? పోనీ అయితే ఒకటి నేనేం చెప్తున్నా అంటే, అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు. ఇంతకుముందు నేను ఆ పార్టీ అంటే వాడు ఎవడైనా దూరమే పెడుతుంటే, ఇప్పుడు చెప్తా ఉన్నాం మీరవాడి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడైతే బీసీలు ఒంటరిగా పోటీ చేస్తారో, 2-3 బీసీలు కాకుండా ఒంటరిగా బీసీలు ఉండి అగ్రకులాలు వాళ్ళకు అపోజిట్ ఉన్న ఏ పార్లమెంట్ స్థానం అయినా సరే బూరుగుపల్లి కృష్ణ యాదవ్ను గుర్తించి సహకారం కోరితే పార్లమెంట్కి పంపిస్తా. పార్టీలకు ఓటు బ్యాంకింగ్ ఉంది. అవును, బీసీ సేనకు లేదు. బీసీ సేన మిస్మరైజ్ చేస్తుంది, బీసీలను ఏకతాటిపైకి తెస్తుంది. ఎవరైతే పార్లమెంటులో పోటీ చేస్తూ ఉన్నారో మా బీసీలు, బూరుగుపల్లి కృష్ణ యాదవ్ సహకారమే కోరితే నా తాకత్, నా సత్తా ఏందో చూపించి వాళ్ళని పార్లమెంట్లో అడుగు పెట్టిస్తా. ఓటమెరగనివా? ఓకే, ఇప్పుడు వాళ్ళకు నేను ఓటమెరగని వీరుణ్ణి నేటి వరకు కూడా. ఈ బీసీ సేన ఈ యొక్క క్యాండిడేట్లు ఎవరు అడిగినా కానీ
ఓకే అంటారంట, తర్వాత చేయరంట, సపోర్ట్ కూడా చేయరంట, క్యాంపెయినింగ్లో కూడా పాల్గొన్నారంట. ఎందుకట్లా? అసలు బీసీసీఐ ఓకే అని ఏ నాయకుడికి చెప్పలే. బీసీసీఐ ఎవరు మద్దతు అడిగినా సార్ మాది సంఘం, మేము హక్కుల కోసం పోరాడు చేస్తాం, ఈ 15 రోజులు ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మా పని మాకుంటుంది, కాబట్టి మీకు మేము ప్రచారం చేయలేము, పరోక్షంగా చేయలేము, ప్రత్యక్షంగా చేయలేము, ఓటు మా వ్యక్తిగతం. మళ్ళీ కృష్ణ యాదవ్ ఇప్పటి వరకు చట్టసభల్లోకి ఎంతమందిని పంపించిండు? పూర్గుపల్లి కృష్ణ యాదవ్ చట్టసభలకు పంపించే స్థాయిలో ఈ రాష్ట్రంలో సభ కింద నీరులాగా వరకు నడుస్తూ ఉంది. నేను చిరంజీవి సేవా సమితి నుంచి మొదలై నా ద్వారా ప్రేరణ పొందిన వ్యక్తులు ఈ మన జడ్చల నియోజకవర్గంలో సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, జడ్పీడీ స్థాయి దాకా ఎదిగారు. వాళ్ళే రాబో రోజుల్లో చట్టసభల్లో అడుగు పెడతారు. కామన్ ఎక్కడైనా గత చెప్పి ఈ వచ్చే రిజర్వేషన్లు తారుమారు జరిగి అదే కేసీఆర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 2 times చేసిండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆ బీసీలో రిజర్వేషన్ పెంచుతా ఉంటా ఉంది. ఒక పెంచి ఏమన్నా రిజర్వేషన్ తారుమారై ఈ జడ్చల్ల ఎంపీటీసీ జనరల్ వచ్చిన బీసీ వచ్చిన జడ్పీటీసీ ఖచ్చితంగా బీసీసీఐ సభ్యులను బరిలో దింపుతా, ఆ సత్తా ఏందో చూపిస్తాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రేపు రాబోతుంది. మీరు ఈ సర్పంచ్ బరిలో ఎంతమంది నిలిచబోతున్నారు? సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి చైతన్య సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. పార్లమెంట్కి వెళ్ళి ఎన్నికలు అయిపోయిన మరోక్షణమే కార్యాచరణ మొదలవుతుంది. దానికోసం మేము అంతర్లీనంగా దాన్ని వర్క్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు సర్పంచ్ల లెక్కల గ్రామ స్థాయి నుంచి మీ క్యాడర్లు పెంచుకొని ఆ తర్వాత అసెంబ్లీ వర్షన్లో పోతారా? అవును, నువ్వు ఎట్లా పోతావు? నువ్వు గ్రామాలలో ఓటు బ్యాంక్ రాంది, ఒక ఎమ్మెల్యేకి నిలబడితే ఎవడేస్తాడా? ఆల్రెడీ ఓటు బ్యాంక్ ఉందని మీరే చెప్తున్నారు. అది కాదు, ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా పరిచయం చేయాలి కదా, అప్పుడు తీసుకురావద్దు కదా. కరుడుగట్టిన బీసీ వాదం ఉన్న వాళ్ళను ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 అలంపూరు, అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ 12 జనరల్ స్థానాల్లో బరిలోకి దింపుతా. మీ మహబూబ్నగర్ జిల్లాలో ఆల్మోస్ట్ 60% మీరే ఉన్నారనుకుంటా. 80% ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీలో. ఒక మాట, రేవంత్ రెడ్డి సీఎం, ఇటు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే, ఈ పక్కన పోతే మీ చర్చల వర్షన్లు అని చెప్తున్నాం మాట్లాడు, ఈ పక్కన పోతే మళ్ళీ వంశీచంద్ర రెడ్డి. రెడ్డిలకు ఉన్నప్పుడు బీసీ లేడు ఉన్నారు మరి. అయితే తారాబలం బీసీలది 28 నుంచి మొదలవుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 28లో బీసీలు శాసించబోతా ఉన్నారు. ఆశించే స్థాయిలో రెడ్డిలు వస్తున్నారు. రాబో రోజుల్లో శాసించే స్థాయిలో బీసీలు వెళ్ళిపోతూ ఉన్నారు. మా ప్రియమిత్రులు కలనా కాదు, మా ప్రియమిత్రులు ఎస్సీ ఎస్టీ సోదరులు మా తర్వాత స్థాయి పదవుల్లో ఉంటారు, ప్రముఖ పదవుల్లో ఉంటారు వాళ్ళు. ఇప్పటి వరకు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కించపరిచిన కానీ వాళ్ళను ఎవరు ఏం టచ్ చేయలేరు. వాళ్ళ టికెట్లు కూడా ఒక వేరే వాడు తీసుకోలేడు. అంత పవర్ ఉంది. రిజర్వేషన్ ఉంది ఆడ. అదే మీకెందుకు లేదని నేను అడుగుతున్నా. సాధిస్తాడు. బూరుగుపల్లి కృష్ణారావు ఈ భూమి మీద జన్మించిందే బీసీ రిజర్వేషన్లు సాధించడానికి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటి రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 340 ఏదైతే తీసుకొచ్చిండో, కలియుగం అంతమైనాక అంత కాదు, అది 28లోనే తెలంగాణ రాష్ట్రమే ప్రతీక అవుతుంది భారతదేశానికి. 70-80% ఉన్న మీ బాలమూరులోనే, మీ సొంత నియోజకవర్గంలోనే లేని లెక్కల రాష్ట్ర స్థాయిని ఏ విధంగా గెలవగలుగుతారు? మీ కార్యాచరణ ఏకకాలంలో ఏ విధంగా? ఏకకాలంలోనే కార్యాచరణ నడుస్తూ ఉంది. డబ్బులు కాదు ప్రామాణికము, ఓటర్ల మద్దతు కూడా కడతా ఉన్నాము. ప్రజల్లోకి వెళ్తాం మేము. ఇది సంవత్సరం 2024 25 డిసెంబర్ నాటికి బస్సు యాత్ర చేపడతామని. మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? తెలంగాణ రాష్ట్ర ఫండ్స్ ఎక్కడి నుంచి? ఇప్పటి వరకు మేమంతా కూలీనాలు చేసి కష్టపడి పెడతా ఉన్నాం. రీసెంట్గా ఈ మధ్యనే సభ్యత్వ నమోదు స్టార్ట్ చేసినాం. మా బీసీ సోదరులతోన, బీసీ ఉద్యోగులతోన, వ్యాపారస్తులతోన, రాజకీయ నాయకులతో అందరితోటి చందాలు విధానాలు తీసుకుంటా. మీ బీసీ నాయకులు ఇప్పుడు ఒక రకంగా చట్టసభల్లో ఉన్నవాళ్ళు కూడా మీ కులాల కోసం కానీ, మీ బీసీ సంఘం కోసం కానీ, మీ బీసీ క్యాడర్ల కోసం కానీ పని చేయరు. వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తారు. వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తారంటే వాళ్ళు ఉద్యమాల్లో నుంచి రాలే. వాళ్ళు రాజకీయాల్లో పుట్టిన నాయకులు. ఉద్యమాల నుంచి పుట్టినోడు వాడు సచ్చే వరకు తప్పు చేయడు. ఉద్యమానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ కూడా చేయరుగా మీరు. ఎవరు? బండి సంజయ్ సారు అంత పర్ఫెక్ట్గా పనిచేసి బీజేపీ లెవెల్నే పెంచిన వ్యక్తికి ఆయన తీసేసినప్పుడు ఏ బీసీ మాట్లాడాలి? మేము బండి సంజయ్ గురించి తీసేసినప్పుడు మాట్లాడాడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్. ఒక ఆర్టికల్ రాసిన దాంట్లో కూడా బండి సంజయ్కి జరిగిన అన్యాయం కూడా రాసినాం. కానీ బాధాకరం ఏంటంటే
నరేంద్ర మోడీ గారు బీసీ బిల్లును పక్కకు దొబ్బి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది. దాన్ని బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ పార్టీకి బానిస అయిండో మరి ఏ విధంగానో కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేకపోయాను. ఆ లక్ష్మణ్ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఎంతసేపు ఆ బీజేపీ గురించే వాడుతాడు తప్ప బీసీ అంటాడు బీసీల గురించి ఏం మాట్లాడు. నేనేమన్నంటే తప్పు జరిగితే తల్లి రొమ్మైనా కొయ్యాల్సిందే, తప్పుకు తల్లి సన్నైనా కొయ్యాల్సిందే. పరశురాముడా ఎస్ అట్లే ఉండాలా, లేకపోతే కుదరదు. నీ పార్టీ నా పార్టీ ఏ పార్టీ కాదు. తప్పు జరిగింది కళ్ళ ముందరంటే ఇది తప్పు అని చెప్పగలగాలి, అంతే. మళ్ళా ఇక్కడ పేపర్లో రాసినంత మాత్రం అడగ కదలదే కదిలిస్తాడు. నేను చెప్తున్నా కదా, ఇగో బ్రహ్మంగారు భూమి మీద రాకముందు బండి సంజయ్ సారు ఆయన క్యాడర్ కానీ ఆయన పొజిషన్ కానీ బీజేపీ కార్యకర్తలు ఆయన పెంచిన బలం కానీ ఒక బీసీ బిడ్డల్లో ఆయన పెంచిన లెక్కలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు బీసీని మొత్తానికి అంత లెవెల్ అంటే బీసీలకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ రేంజ్ని చూపించిండు బండి సంజయ్. బట్ ఆయన కోల్పోయినప్పుడు మాత్రం ఏ బీసీ ఆయన బీసీగా చూపిస్తే సంతోషపడుతుంది. ఆయన హిందూ మత ధారకుడిగా, హిందూ మత రక్షకుడిగా, ఇస్లాంకు వ్యతిరేకంగా ఆయన ఏందో సమాధులు శివాదులు ఏదో గాదాంట్లో చేసిండు. బీసీల కోసం ఏడ చేసిండు ఆయన పని. ఇప్పుడు ఈ మాటల్లోనే ఆయన బీసీ అని కూడా మీరు ఆయననే కించపడతలేను. నేను ఇంతకుముందే చెప్పిన తప్పుకు తల్లి రొమ్మైన పోయాల్సిందే ఒక మాట నేనన్న మాట లెక్కల బీసీ ఉన్నాడు ఆయన. ఆయన బీసీ పార్టీ కోసం పనిచేసినా కానీ నిలబెట్టి చూపెట్టిండని నేను అంటున్నాను. నేను గర్విస్తున్నావు కానీ మీరు గర్విస్తున్నారు, నేను వద్దనలేను. కానీ నెక్స్ట్ వచ్చిన లెక్కల ఆయన ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం సపోర్ట్ 100% సపోర్ట్ చేసినాం. ఎక్కడ ప్రతిదీ కనిపించాలని రూల్ లేదు. మా సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. మా ఈటల రాజేందర్ అన్నకు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మా ఈటల రాజేందర్ వల్లనే బండి సంజయ్ కుప్పగోలిండు. ఇది వాస్తవాలు అంటున్నారు బీజేపీలో. అంటే రెడ్డి వర్గాలు మా ఈటల రాజేందర్ అన్న సీఎం స్థాయికి ఎదిగిండు, బదలాం చేయాలని చూసారు. విజయశాంతి మేడం డైరెక్ట్ చెప్పింది మీ బీజేపీ పార్టీ మనిషి. అమ్మా విజయశాంతి మేడం ఏం మాట్లాడతాను ఆయనకు క్లారిటీ లేదు. ఆమె మగరాయన లాగా ఫీల్ అవుతుంది. విజయశాంతి మేడం గురించి మేము తప్పు మాట్లాడలేదు. ఆయన కూడా మా బీసీ బిడ్డనే. కాకపోతే ఏంటంటే ఆమెకు రాజకీయాలు ఇంకా ఓనమాలు తింటాడు. ఆ కేసీఆర్ పుణ్యాన్ని ఒకసారి పార్లమెంట్లో అడిగిపెట్టింది, తెలంగాణ ఉద్యమం పుణ్యాన్ని. అంతకుమించి ఆమె గురించి ఆమె కూడా ఉద్యమకారులే. నేను కాదంటలేదు, లేదు ఆమె గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆమె మీద నాకు బీసీలలో చైతన్యం ఎందుకు రాదు? బీసీలలో చైతన్యం ఎందుకు లేదా? ఈటల రాజేందర్, ఒక బండి సంజయ్ అన్న, ఈటల రాజేందర్ వల్ల 10 మంది చట్టసభల్లోకి రాలేదు. బండి సంజయ్ వల్ల చట్టసభల్లోకి రాలేదు. బూరుపల్లి కృష్ణ సాగర్ వల్ల లేకపోతే కృష్ణ యాదవ్ వల్ల చట్టసభల్లోకి అడుగు పెట్టట్లేదు. పెడతారు ఎప్పుడు? 28లో సార్. మీరు 28 మా రెఫరెండం 28 నాటికి భారతదేశాన్ని గడగడచేస్తారు. చంద్రబాబు స్థాయి నుంచి వైఎస్ఆర్ లెక్క, వైఎస్ఆర్ నుంచి బీఆర్ఎస్ లెక్క, బీఆర్ఎస్ నుంచి అది మళ్ళీ కొనసాగలేక కాంగ్రెస్ వచ్చాయి. మళ్ళీ ఇది కొనసాగినట్టే ఉంది. కానీ మేబీ ఏం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో మేబీ రాజకీయ పార్టీ పెట్టచ్చు. ఎవరు? మేమే పెట్టచ్చు. ఏ పార్టీ పేరు సార్? ఏమో అప్పుడు అంటే మేమేం అనుకోవట్లేము. దైవ సంకల్పం బయటకు వస్తుంది కదా సార్. దైవ సంకల్పం. ప్రజా పార్టీ అని పెట్టవచ్చు పేరు. ప్రజా పార్టీ ఆల్రెడీ ప్రజా పార్టీలు ఉన్నాయో. ఎక్కడున్నది? ఉన్నాయో కదా ప్రజారాజ్యం పార్టీ లేక. ప్రజారాజ్యం పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం అనే రిజిస్ట్రేషన్ చెప్పవచ్చు మేము. అది రద్దయింది కదా. తెలంగాణ ప్రజారాజ్యం అని రిజిస్ట్రేషన్ చేపిస్తాం అవసరం అనుకుంటే. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోటే. ఇప్పుడు అన్నయ్య ఇన్స్పిరేషన్ తోటి వచ్చినాం. మీరు చిరంజీవి గారితో ఇన్స్పిరేషన్గా తయారైనా కానీ ఇక్కడ కార్యాచరణ మాత్రము ఒక సినిమా లెవెల్లోనే జరుగుతుంది కానీ క్షేత్రస్థాయిలో లేదు. అంటే నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా? కాంగ్రెస్ గాలి ఉన్నప్పుడు పనికిరాని కార్యకర్త పోయి 10 రూపాయలు వంచిన మీటింగ్కి వస్తాడు. అప్పుడు వాడు అంగీ తెల్లది పాయింట్ తెల్లది ఉడుకొని లీడర్ అని ఫీల్ అవుతాడు. ఆ గవర్నమెంట్ వాడిపోతే ఊళ్ళు ఎవడు పట్టించుకోవడానికి. ఈ బీసీసీఎన్ అట్లా కాదు. ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది. నివురుగా నిప్పుల్లాగా ప్రజల్లో ఉంది. ఆ విస్ఫోటనం పేలబోతుంది. ఒక గొప్ప బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఎన్నికల ముందు పెడితే ఇడు ఎన్నికల్లో ఏదో ఆశించి పెట్టిండు అనుకుంటారు. ఎప్పుడు సమీప దూరంలో అనుకుంటే కాదు. ఎన్నికలప్పుడు జనం కూడా ఏమనుకుంటారంటే మా సార్కి ఏమో అవసరం ఉన్నట్లుంది ఎవడో పెట్టించింది అనుకుంటారు. సమీప దూరంలో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి బీసీ గర్జన పెడతా చేర్చాల.
పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు సభలు పెట్టి ఇప్పుడు సభ పెడితే మా వాళ్ళతోటి కత్తులు లేవు, ఆచారాలు లేవు, మొండి కత్తులు, అవి రుద్దుకోలు, తోలు కత్తులు, మీకు బొమ్మ గుర్రాలు. మీకు బడ్జెట్ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఫండ్స్ ఎందుకు కలెక్ట్ చేసుకోవట్లేదు? 100% కలెక్టివ్ స్టార్ట్ చేసినాం. ఆ భ్రమలు తొలగించుకున్నాం. మేము సరిపోదు, మా శక్తి సరిపోదు. ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల నుంచి చేస్తాం. ఈ మే నెల నుంచి ఇంటింటికి జోరే పట్టుకొని తిరుగుతా. బీసీసీ అయినా ఎప్పుడు మొదలైంది? బీసీసీ అయినా అది రిజిస్ట్రేషన్ 2016లో, కానీ దీని ఉద్యమం మొదలయ్యి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు. ఎంతమందిని పంపించారు చట్టసభల్లోకి? మేము చట్టసభల్లో మీద దృష్టి పెట్టలే, ప్రజల్లో అవగాహన కోసం దృష్టి పెట్టినాం. ఈ బీసీసీ అయినా పుణ్యమని పాలించేటోళ్ళ లాగా బతకడం మాకు రా. మేము ఎప్పుడు ఏమంటారు గులాంగిరి చేసుకుంటాం. గులాంగిరి కాదు, మా మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాసిన గులాంగిరి బుక్ తెలుసు మాకు. మా మానేశ్వరి కాంశీరామ్ గారు రాసిన శంషాగిరి బుక్ తెలుసు. ఈ రెండు ఆపోసన పట్టిన వాళ్ళం. ఇవన్నీ ఊడిగం ఎందుకు చేస్తామా? ఊడిగం చేస్తున్నారు కదా సార్ ఆల్రెడీ. ఏ పార్టీకి చేసినాం? ఇప్పుడు ఆల్రెడీ చట్టసభలోకి వాళ్ళు పోయారంటే మీరు ఊడిగం చేసి వాళ్ళు ఓట్లే అక్కడ పడ్డాయి. అరే ఇప్పుడు రాబో రోజులు, ఇప్పుడు ఇన్ని దినాలు ఒక లెక్క, 28 నుంచి ఇంకో లెక్క అయిపోయింది. కార్యాచరణ మొదలైంది, యాత్ర నడుస్తుంది. మా నరసింహ జడ్చర్ల మండలానికి సుప్రీం నరసింహ చూసుకుంటాడు. మా మీడియా గొంతు ఎన్పిఏనికి మా శివశంకర్ చూసుకుంటాడు. మీరు మిర్చి డైలాగులు కొట్టినట్టుగా ఇక్కడ కార్యాచరణ లేదు. కానీ మీరు అనుకుంటారు నేను బలప్రదర్శన చేస్తలేను. నేను రాజకీయ పార్టీ కాదు బలప్రదర్శన దేనికి. నేను నా ఇంకింత మంది ఉండరు, మా తాత నేతులు తాగిండ్రు, మా మూతల వాసన చూడండి అని చెప్పట్లేదు. నేను నా జనాన్ని చైతన్యం చేసి ఓటు రూపంలో పోటేస్తే ఈ రేవంత్ ఎవడు రెండిన్లోడు, కేసీఆర్ ఎవడు సగమిన్లోడు, వీళ్ళంతేవాడా గోసియాలు. ఓటు మారే, ఎవరు రాజ్యం మారే. రాబో రోజుల్లో రాసుకో, ఓటు నాదే, రాజ్యం నాదే. కాబోయే ముఖ్యమంత్రి కూడా నేనే. తెలంగాణ అవసరం వస్తే ఖబర్దార్ శంషేర్. 3 ఉన్నాడు ముఖ్యమంత్రి. అయితే 90% జనాభా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. వాళ్ళ ఆశీర్వాదం లేదా నాకు? చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగారు. అవును, ఆయన డైలాగులు చెప్పలేదు. డైలాగులు చెప్తాలేం మేము. నా బండి మీద చూడు, ముందర సాయం కృషి ఉంటుంది, ఇంకా విజేతం. సాయం కృషితో విజేత అవుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడో నాడు నేనైనా కావచ్చు, మీరు కావాలని మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. నేను అడవిలో పోతుంటే వీడు ఏం దొరుకుతాయి, ఆకులాలం తింటలేము అడవిలా. మంచి మంచి పుష్టికరమైనవి, ఎరువులు వేయనివి, సాధ్యసిద్ధమైన పండ్లు, ఫలాలు, దుంపలు, కందలు తింటున్నాం మేము. యాక్టివ్ కూడా. అడవి జంతువుల్లో కూడా వాళ్ళ రాజ్య పాలన పర్ఫెక్ట్ అనే కూడా. అడవి మీరు మాత్రము సింహాలు ఎప్పటికీ కారు. మేము సింహాలంగా మనుషులమే, మనుషులలోనే మహనీయులమవుతాం. నా బీసీ జాతి ఒక రాజపాట వేస్తా. అడవుల వర్షంలో చెప్తున్నా. అడుగుల పెరుస్తుందంటే కొందరికి ఏమనిపిస్తుందంటే కృష్ణ యాదవ్ అదే బొక్కడ పోయిన బైక్ వేసుకొని తిరుగుతున్నాడు, ఆ కృష్ణ యాదవ్ తోటి ఏముంది, ఏమి చేస్తాడు అనుకుంటున్నాను. నేను చెప్తాను, నన్ను తక్కువ చేసిన ఎర్రి గొర్రెలు అన్నీ కూడా ఏం లేదు. కానీ ఇదే కృష్ణ యాదవ్ నిత్య విద్యార్థి. ఉద్యమం చేస్తూనే డబుల్ పీచ్ చేసినాం. ఉద్యమం చేస్తున్నాం, మహనీయులు చదువుతా ఉన్నాం, ఈ ప్రపంచాన్ని చదువుతా ఉన్నాం. ప్రపంచ నలుమూలల ఎక్కడ మంచి ఉంది, ఏడ కొత్త కొత్త టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ అవపోసన పడుతున్నాం. గాడుదలాగా, గుర్రాల్లాగా, గుడ్డలాగా గుడ్డి చాకిరి చేసే టైపు కాదు. మీ బీసీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డా కానీ కరెక్ట్ మూమెంట్ వచ్చేవరకల్లా, బీసీసీ అయినా మాత్రమే కాదు, బీసీలు అందరూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, బీసీలుగా మేము ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, మేము ఖచ్చితంగా చట్టసభలో కూర్చోవాలి, మేము ఖచ్చితంగా ప్రజాపాలన మేము కూడా కొనసాగాలి, మేము కూడా చెయ్యాలి, మేము కూడా అక్కడ నిలబడాలి అనే స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం జరుగుతున్న పరిస్థితి వేరే ఉంది. ఎందుకట్లా? ఏమి కాదు, మీరు వేరేలా కనుకుంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా బీసీ అనే పదానికి ఊపు తెచ్చిన వ్యక్తి, దానికి దశ నిర్ధారణ చేసిన వ్యక్తి మన అన్న బీసీ దళపతి, బీసీల దేవుడు ఆర్ కృష్ణన్న. ఆర్ కృష్ణన్న ద్వారా ఉత్తేజితమై అన్న ఇంకా చేసిన వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళి సంఘాలు పెట్టారు. అందులో జాదుల శ్రీనివాస్ అన్న గారు అనుకో, వేరే సాయింట్స్ చాలామంది ఉన్నారు కదా, మేఘపోతల నరేందర్ అన్న అనుకో, చాలామంది ఉన్నారు. ఇట్లా
వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు ఎవరి స్థాయిలో ఎవరు పనిచేసినా కానీ ఎలక్షన్ టైంలో బీసీలను వాడుకుంటారు. అరే మేము 28 టార్గెట్ పెట్టుకున్నాం. ఈ ఎలక్షన్ కాదు కలెక్షన్ లేదు, మొత్తం గంప కుదురు ఓట్లు వన్ సైడ్ కుదిరే ఓట్లు మావి, సీట్లు మావే. మీడియా కూడా మధ్యలో మీ ఓట్లు మీరు వేసుకోరు, మీ ఓట్లే మాకొద్దు అవసరం అయితే. మీ ఓట్లు సరే, అగ్రకులాల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, రెడ్డిల్లో మంచోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణుల మంచోళ్ళు ఉన్నారు, వెలమల్ల మంచోళ్ళు ఉన్నారు, క్షత్రియుల మంచోళ్ళు ఉన్నారు, కమ్మల మంచోళ్ళు ఉన్నారు, కాపుల మంచోళ్ళు, వాళ్ళ ఓట్లు కావాల్సిందే మా. ఈ అహంకార శైలిలో ఉన్న మాట ఒక మాట, ఇది ఆత్మగౌరవం, అహంకారం కాదు, ఇది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అహంకారం అని మీరు అనుకుంటున్నారు, ఇది ఆత్మగౌరవం అని నేను అనుకుంటున్నాను. నేనేమంటున్నా సార్, మీ అహంకారాన్ని కాదన్నప్పుడు మీ ఆత్మగౌరవం బీసీ బిడ్డల్లో ప్రతి లోపల లేదా, ప్రతి ఒక్కరి లోపల మీరెందుకు ఉత్తేజపరచట్లేదు? మీకెందుకు అనిపిస్తుంది అట్లా పరచట్లేదని? కరపత్రాల ద్వారా చాప కింద నీళ్ళకి ఎంతో తీసుకుపోయినాం. రాబో రోజుల్లో మా ఆత్మగౌరవం కొందరికి అహంకారం అనిపించవచ్చు, మా మాటలు మీకు అహంకారం అనిపించు, అది మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న దెబ్బలోంచి పుట్టుకొచ్చిన ఆక్రోశమే ఈ ఆవేదన. అహంకారం కాదు, ఇది ఆవేదన. ఈ ఆవేదనను ఆత్మగౌరవం కోసం పెట్టుబడిగా పెడతా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలు గల్లెగిరేసుకునేటట్లు చేస్తారు 2000. దట్ ఈస్ బురుగుపల్లి. ఇప్పుడు బీసీల కులగణన కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ ఫోన్ చేస్తాం. ఓకే, సైలెంట్ పెట్టండి పర్లేదు. బీసీల కులగణన కాంగ్రెస్ పార్టీ చేపిస్తుంది ఓబీసీ వర్షన్లో. ఇప్పుడు మిమ్మల్ని ఇంతవరకు ఓబీసీ అనేది రాహుల్ గాంధీ గారు పట్టుకున్నాక దళితులు అని చెప్పేసి మోడీ గారు పట్టుకున్నాడు, బాగానే ఉంది. వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ క్యాడర్లు వాళ్ళకి ఎక్కడ పోవు, వాళ్ళు మాత్రం సెటిల్డ్ అక్కడనే ఉన్నారు. మీరు మాత్రమే ఆడుకుంటున్నట్లుగా పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నేనేమంటున్నా, బీసీ కులగణన ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడ మేము బీసీ కులగణన ఖచ్చితంగా చేపిస్తాం. రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు, రాహుల్ గాంధీ సార్ చెప్పిండు. సో మీకు సపోర్ట్ వస్తుందేమో. మేము నమ్మం గుడాయిల మాట. కులగణన చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి 4 మంత్రులు కూర్చోటి కోసం మేము తీర్మానం చేసిన తిట్టడం కూడా గారి కూడా అన్నట్టు అది కాదు. దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దానికి ఒక జీవో ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి, జీవో విడుదల చేయాలి. అదే జీవో విడుదల చేస్తాడు, అప్పుడు చేస్తాడు, అసెంబ్లీలో విడుదల చేస్తాడు. ఈ ఎన్నికలు అయిపోయినాక ఒకవేళ సంతోషమే చేస్తే, అది మా ఆర్ కృష్ణ గారి పోరాట ఫలమే చేస్తే. కానీ సార్ రేవంత్ రెడ్డి సార్ చేస్తే ఆర్ కృష్ణ ఎందుకు వచ్చారు సార్? రేవంత్ రెడ్డి కూడా బీసీలో పుట్టినా, బీసీలో ఓట్ల కోసం చేస్తాడు. మా న్యాయమైన డిమాండ్ అది, ఆయన రేవంత్ మా న్యాయమైన డిమాండ్ అది. సార్ ఇప్పుడు మీ గురించి ఆలోచించే ఒక రెడ్డి ఎవరు ఆలోచించినాడు? 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు నెహ్రూ బ్రాహ్మణ, రాష్ట్రపతి మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణ, ఒక పార్లమెంట్ సభ్యుడు కాలేకర్ ఆయన బ్రాహ్మణ. మరి రాజ్యాంగ సభ ఆర్టికల్ 3 ద్వారా వెనుకబడ్డ కులాల సమగ్ర నివేదిక తయారు చేయాలన్నప్పుడు 53లో పార్లమెంట్ సభ్యుడు కాకా కాలేకర్ కమిషన్ వేసినప్పుడు, మరి 55లో ఆయన నివేదిక తీసుకొచ్చినప్పుడు అర్ధమరాత్రి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, అరే వెనుకబడ్డ కులాలకు రాజ్యంలో భాగం ఇస్తే అడకత్తి నీకు కూడా వానికి రావరా, మనం ఉన్నది 2% ఏమో, ఏ నివేదిక తీసినావు అని చెప్పి తుంగలో తొక్కేసారు. తర్వాత 1978లో మొరార్జీ దేశాయ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ పార్లమెంట్ సభ్యుడు ఆయన 2వ మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా మరి 78 నుంచి 80 వరకు భారతదేశం మొత్తం తిరిగి ఆ కులాలలో ఉన్న విభజన, ఆ కులాల వెనుకబాటుతనానికి విద్య కారణం, విద్య లేకపోవడం, వాళ్ళకు ఉద్యోగం లేకపోవడం, వాళ్ళు ఆర్థికంగా లేరు, వాళ్ళకు అవగాహన లేకపోవడం, రాజకీయాలు లేరు, అన్ని రంగాల్లో వెనుకబడ్డ కులాలందరికీ సమాన అవకాశం కల్పించాలని 40 సిఫారసులు తీసుకొచ్చిండు. అది 80లో జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతి ఉన్నప్పుడు ఆయన కప్పచెప్పిన తర్వాత ఆయన గవర్నమెంట్ పడిపోయినాక ఇందిరాగాంధీ తుంగలో దొక్కి 90లో మొదటి బ్రాహ్మణేతర ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆ నివేదికను ఒకటి అమలు పెడదామండి. రాజీవ్ గాంధీ ఆడలేక మధ్యలో అంటాడు. ఈ రోజు బీసీగా కాదు, బీసీలో ప్రధానమంత్రి చేస్తాను కూడా 50 సీట్లు రావు కాంగ్రెస్ దేశంలో. ఒక మాట బీసీ చిక్కపిల్లలా బీసీలు? ఎవడో రేవంత్ రెడ్డి వచ్చి, ఎవడో గోసి గారు రాహుల్ గాంధీ వచ్చి కులలగానం చేస్తామంటే వాళ్ళ తాత ముత్తాలగా జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి ఊరికి గపా గూట్లో ఓట్లు వస్తానికే బీసీలు అమాయకులు గారు చైతన్యం వారి బిడ్డ ఇచ్చాము తీస్తారు. ఇంకేడొచ్చు ఆయన గెలిపించాడు, గెలిపించాడు. ఆయన సీఎం కాలేదా? ఎవరు ఆయన ఎలా గెలిచేది? సీఎం కాలేదు. ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక సీఎం అట్టే చేయమని గట్టిగా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయమని అయినాయి సార్. నడవట్లేదా? కరెంట్ బిల్లు కడతానే ఉన్నాం,
రూపాయలు పెట్టి సిలిండర్ తెస్తానే ఉన్నావు. కోడ్ అమల్లో ఉంది. మరి ఆడోళ్ళకు ఎలక్షన్ కూడా నీవు 100 రోజులు అప్పుడు ఎన్నికల కూడా అమరాలి, గోసి అమ్మడం ఏది అడ్డం రాలే. ఆడలేక మధ్యలో కట్టే ఏదో మనసులో పెట్టుకొని కట్టెల కోదాం అన్నట్టు ఇది. సార్ 2% ఉన్న ఇదే విలమాలు రాష్ట్రాన్ని 2% లేరు, 0.5% ఉన్నారు. ఓకే సార్, మీరన్న లెక్కనే నేను చెప్తున్నా. రాష్ట్రాన్ని ఏలిరు 10 సంవత్సరాలు అవలీలగా తీసుకెళ్లారు. అక్కడ కూడా బీసీలు సహకరించారు, ఆయన ఒక్కటి చేయలేదు. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఎదుగుతున్న క్రమంలో అది 2% ఉన్నోడా, 0.5% ఉన్నోడా, 14% ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ బిడ్డ ఇక ఆడలియా సాగలియా 28 కుర్చీ మాదే అంతే. ఈడ మొదలవుతుంది, తెలంగాణ మొదలవుతుంది. పార్లమెంట్ జెంట్ ఎగిరేసే వరకు పోతుంది. 28లో ఎన్ని సీట్లు వస్తాయి మీకు? మినిమం 70 సీట్లు వస్తాయి మాకు. 70 మాకు 60 సీట్లు వస్తాయి. రిజర్వేషన్ ఎవరుగా కోసి ఏం అడకతినే స్థితిలో ఉన్నామా? శాసించే స్థితికి వస్తాం, చట్టసభల్లో అడుగు పెడతాం, చట్టాలు మాకు అనుకూలంగా రాసుకుంటాం. మా జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు డైలాగ్ లాగా అనిపిస్తున్నాయి. నాకు డైలాగ్ లాగా అనిపిస్తున్నాయి. నీకు డైలాగ్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఏందో అంటారు చూడు, అనకూడదు అన్నమాట. కానీ ఏమంటారు, అది బాగుంటుంది. చేసేటోని పని చూసేటోనికి ఇంకో లాగా కనిపిస్తుంది అంట. అయ్యో నాకు ఒక మాట, ఈ పదం అనకూడదు. కొంతవరకు ఏమంటారు, ఆ వర్గాలే అంతగానో మాయడుతున్నప్పుడు వాళ్ళను ఓట్లేసి ఆడ నిలబెట్టి 1 సెకండ్ అక్కడ నిలబెడుతున్నది కూడా మీరే. మేమేలా నిలబడుతున్నాం? గోసిగాళ్ళు విద్య వాళ్ళ చేతులకేవా, వైద్యం వాళ్ళ చేతులకేవా, సంపద వాళ్ళ చేతుల్లో, భూములు వాళ్ళ చేతుల్లో, అధికారం వాళ్ళ చేతులు. తీసుకోవట్లేదు, తీసుకుంటున్నాం. 28 అని చెప్తున్నా. 28 దాకా ఎందుకు సార్? ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. మరి చర్చలలో నాకైతే నమ్మకం లేదు. 5 ఏళ్ళు ఉండేది, ఈ 2.5 ఏళ్ళలో రాజీనామా కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. చర్చలో నియోజకవర్గం 5 ఏళ్ళు పరిపాలిస్తారని నమ్మకం లేదు నాకు. ఏ రెడ్డి అని ఉండకోక, ఏ గోసి అని ఉండకోక, ఎవరుంటే నాకే. ఈడ ఎమ్మెల్యే, ఈడ జడ్చల్ ఎమ్మెల్యే 5 ఏళ్ళు పాలిస్తామని గ్యారంటీ లేదు. రాజీనామా చేసి పారిపోవచ్చు, ప్రజా సమస్యలు తీర్చలేక. అప్పుడు మేమే ఎంట్రీ కావచ్చు. మా బీసీలో కూడా అసెంబ్లీకి వెళ్తాడు, ఇచ్చిపెడతామా? ఇప్పుడున్న పార్టీలల్లో ఈ 5 ఏళ్ళలో బై ఎలక్షన్లు రావడానికి తెలంగాణ రాష్ట్రంలో 50% అవకాశాలు ఉన్నాయి. 50-50 ఛాన్స్ ఉంది. 5 ఏళ్ళు గెలవచ్చు, ఎలకనుకోవచ్చు. ఏలని పక్షంలో ఉంటే 28 దాకేందుకు బై ఎలక్షన్ వస్తే దాని అమ్మ జీవితం ఇప్పుడే మొదలవుతుంది. బై ఎలక్షన్స్ వస్తాయని మీరు గ్యారంటీ ఏ విధంగా ఇస్తున్నారు? గ్యారంటీగా ఇస్తున్నట్టే నాకు జ్యోతిష్యం తెలుసు. వేణుస్వామి తాతన్యం. వేణుస్వామి సినిమా హీరోలు విడిపోతారు, ఇడిచిపెట్టుకుంటారు, కుదరుకుంటారు, ఆడు ఓడిపోతారు, వీడికి గెలుస్తా అని చెప్తారు. చూడు, నేను కూడా జ్యోతిష్యుని. నేను ఎవరు పోతున్నారు? బై ఎలక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి అంటే నేను 100% చెప్తాను. 50-50 ఛాన్సెస్ ఉంది. అది 50-50 యదువంశములో ముసలం పుట్టి శ్రీకృష్ణుడు మరణించాడు. యదువంశం అంటే గొల్లల కులం, యాదవ కులం. ఇప్పుడు రెడ్డి కులంలో ముసలం పుట్టింది తెలంగాణ రాష్ట్రంలో. అది దానికైనా చేరవచ్చు, ఏమన్నా కావచ్చు. ఆ మహానుభావుడు మోడీ మళ్ళగిన పొరపాటున మూడోసారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఈయన బొంతంగారం కావచ్చు. వాళ్ళకి ఎందుకంటే కూల్చడం అలవాటు బీజేపీకి, కూల్చొచ్చు కూడా. ఇంకోటి, ఈ మోడీ 3వ వస్తాడంటున్నారు చూడు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, కేరళ నుంచి అయితే పెద్ద సీట్లు రావు. ఏమైనా అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. సెంటర్లో గవర్నమెంట్ ఏర్పరచాలంటే ఉత్తర భారతదేశం సీట్లే కీలకం. వల్ల ఉత్తర భారతదేశంలో తిరుగుబాటు వస్తే పోతుంది బీజేపీ, లేకపోతే పోతుంది. ఓకే, ఫ్రాంక్గా వస్తాను. ఇప్పుడు మీకు గత బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో మీకు ఏ విధంగా జరిగింది? బీఆర్ఎస్ పాలన ఒంటెద్దు పోగడపోయింది. ప్రజలను పట్టించుకోలే, మాటలతోటి కాలం గడిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం జరిగింది ఇప్పుడంటే 0.5% విలమోడ ఎలా పట్టే మేము 5-6% ఉన్న రెడ్డిలో వెంకబడ్డాము. మా చేతులకి వెళ్ళి పాలన పోయిందని గుంజుకోనికి ప్రయత్నం చేసి గుంజుకున్నారు. వాళ్ళ పని మీద ఉన్నారు తప్ప ప్రజల మీద ఆడికి ప్రేమ లేదు, ఈడికి ప్రేమ లేదు. మీది చర్చల్ల మండలం, బూరుగుపల్లి గ్రామం. పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టులో మీ కూడా పొలాలు పోయినాయి. మీ కూడా మీ గ్రామంలో పోయినాయి. మీ చుట్టూ ఉన్న గ్రామం నాది కూడా పోయింది 2 ఎకరాలు. మీరు రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి. ఇక్కడ జడ్చర్ల నియోజకవర్గము, మహబూబ్ నగర్ నియోజకవర్గం ఆల్మోస్ట్ అందరూ అనాథలుగా మారారు. మీరేమంటారు? మారిందంటే మేము ఆ రోజుల్లోనే చెప్పినాం జనానికి, తొందరపడకండి అయ్యా, మీరు 3.5 లక్షలకు అరిగోస పడతారు ఎక్కసిరి, మీకు 10 లక్షలు పెట్టిన ఎకరం రాదు ఇక్కడ అని చెప్పినా నేను.
చెప్తే వాళ్ళకి ఏమర్థమైందంటే మా పలుగు 20,000కు 50,000కి ఎవడోళ్ళడు పెద్ద ధర వచ్చిందని గుమ్మి కూడా జనం ఇచ్చారు. జనం మోసపోతారు. మీరెందుకు వాళ్ళ లోపల అంటే నా చైతన్యం ఈ భూములది కాదు కదా, ఒక బీసీలదే. బీసీలకు ఇప్పుడు బీసీలవి చాలా వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బోరుగుపల్లి దీని మీద కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూబాధితుల కమిటీ ఒకటి వేస్తూ ఉన్నాం. భూబాధితుల హక్కుల పరిరక్షణ కమిటీ ఒకటి వేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తా ఉందంటే మెజారిటీ ప్రజలకు మేలు జరిగినప్పుడు, ఒక పథకం ద్వారా మెజారిటీ ప్రజలకు మేలు జరిగినప్పుడు మైనారిటీ ప్రజలు అంటే తక్కువ సంఖ్య ఉన్న ప్రజలు అన్యాయానికి గురి కావచ్చు. ఇది కామను, అది మనం ఏం చేయలేం. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే పూసగుచ్చి చెప్పిందో చేస్తామని, ఇప్పుడు కేసీఆర్ గారు పునరావాసం కింద వాసం ఏరే గుడిసె వాసం కాదు, గంజి వాసం కూడా ఒక వాసం గుడియలే. కొట్లాన్యం చేసేకాడికి చేసినాం. దాన్ని వేరే వాళ్ళు కూడా కార్యాచరణ చేశారు. వారు పోటుకోవద్దని అనుకున్నాం. ఇప్పుడు దాన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూబాధితుల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భూబాధితుల హక్కుల పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నా. ఆ కమిటీలో రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నా. మేధావులు, విద్యావంతులు, కార్మికులు, రైతులు, కర్షకులు, విద్యార్థులందరూ ఇందులో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు అసలు పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల ప్రస్తుతానికి జాతీయ హోదా వచ్చింది. సో మీకేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక జాతీయ హోదా వచ్చింది, ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడైతేనే ఉంటుంది. అది వానలు వచ్చి పుల్లు నిన్నప్పుడు దగ్గరున్న ప్రాంతాలకు ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఒక రకంగా చూస్తే వాటి నుంచి లాభాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఒక్క నిమిషం, మీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో చాలామంది పొలాలు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు, నిరాశ్రయులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామందికి పునరావాసం కింద ఇచ్చింది కూడా ఏమి లేదు, గ్రామాలకు ఇచ్చింది కూడా ఏమీ లేదు. అంటే గ్రామాలు ఇక్కడ వల్లూరు దండపురం తండలు పోయినాయి. ఇక్కడ వాళ్ళకి పునరావాస కేంద్రం కింద అక్కడ మన బండవేలపల్లి దగ్గర మిలిటరీకి ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన భూములు అవి గవర్నమెంట్ తీసుకొని అక్కడ ప్లాట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఇల్లు పోలేదు. అయితే భూమికి భూమి ఏదో ప్రభుత్వం ఇస్తాను చెప్పలే, కాకపోతే మార్కెట్కు అనుగుణంగా డబల్ రేటు. ఈ విషయంలో 30 లక్షల భూమిని 3 లక్షలకి ఇచ్చినప్పుడు బీసీసీన అడగలేదు. అంటే అప్పుడు 30 లక్షలు లేదు, ఆయన 3 లక్షలు కూడా లేదు. ఆయన బురుగుపల్లిలో 50,000 కూడా లేదు. ఆ పలుగుకు 3.5 వరకు జనం అరికోసపడ్డారు. కొద్దిగా ఉద్యమిస్తే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పినా నేను. సరే ఆ టైం అట్లున్నది, అది గడిచిపోయింది. కానీ ఒక మాట ఆ రోజు 3 లక్షలు లేదు 30,000 లేదని చెప్పేసి ఎలా మాట్లాడారో అది నిరంతరం పెరుగుతూనే ఉంటుందనే కార్యాచరణలో మీకు ఉన్నారు. మీకు తెలుసు. దాంతోపాటు 1 ఎకరా పొలం అమ్మేసి ఒక అబ్బాయి ఉద్యోగం అదే కుటుంబంలో ఆ పొలంలోనే వాళ్ళు జీవన సంతతి, దాంతో బతుకు తెరువు, దాంతోపాటు ఏదైనా అక్కడ వాళ్ళకు బలం అనేది ఉంటుండే. మాకు ఒకటే చెప్తా ఉన్నాము, ఈ భూములు కోల్పోయిన నిరాశలు ఎవరు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్నారు. ఏడున్నాయి, మొదటి పాత్ర కల్పించాలి. అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇంత పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వాల్సిందే. మరి ఈరోజు భూములు కోల్పోయి నిరాశ్రయులైనంటే వాళ్ళ జీవితాన్ని సర్వస్వం వాళ్ళ ఉనికిని కోల్పోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక 2 తరాల వరకు 2 తరాల ఒక పెన్షన్ ఇవ్వాల్సిందే. ఈరోజు రైతు భూమి పోయింది కదా, రైతు మరణానంతరం ఉద్యోగం ఇస్తే ఉద్యోగాలు అందరికీ రావు కదా సార్. ఏం చదువు కోటాలు వస్తాయి కదా సార్, లేకపోతే ప్రజా సంక్షేమ పథకాలతో పాటు అక్కడ జరిగే ఆ రిజర్వాయర్ సక్సెస్ అయిన తర్వాత, ఆ పర్యాటక క్షేత్రం డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి స్టాళ్ళు ఏర్పాటు చేసుకున్నా, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నా, స్థానికులకి భూములు కోల్పోయిన వారికి ఆ వ్యవసాయ భూమి వచ్చినప్పుడు అక్కడ ఎంపీలు దిగుతారు, కాంట్రాక్టర్లకు ఇస్తారు. మీరు నిరాశ్రయులుగానే మిగులుతారు. పోరాటం చేస్తాం కదా మేము. వాళ్ళు వచ్చి గోంగడ వేసుకునే లోపల గుర్తపడుతున్నాం మేము. ఇతర వచ్చిన పొలాలను తీసుకొని పోయినప్పుడు ఏం చేయలేరు. ఒకటి కావాలన్నప్పుడు, ఇప్పుడు మనం గుడికోవాలన్నప్పుడు స్నానం చేయాల్సిందే, అది రూల్స్. లేకుండా పోకుంటే స్నానం చేయకుండా సార్. ఇప్పుడు ఆడ అన్యాయం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాబో రోజుల్లో భూమికి భూమి చేయలేను నేను, కానీ వాళ్ళకి సామాజిక న్యాయం చేయగలరు. ఎప్పుడు చేస్తారు?
ఈ రాబో రోజుల్లో ఈ రిజర్వాయర్ ప్రారంభమయ్యేలో టైం అనేది ఉండదు. ఉద్యమం అది 100 రోజుల్లో కావచ్చు, 1000 రోజులు కూడా పట్టచ్చు. అది ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారా లేకపోతే ప్రధానమంత్రి దృష్టికి? లేదండి, ఇది డైరెక్ట్ ప్రధాన జాతీయ హోదా వచ్చింది కాబట్టి ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం. మొత్తానికి ఇక్కడ పార్టీ ఏదైనా ఉండని ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు మెంబర్ల సహకారం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మా ప్రాంత బిడ్డలే కదా. అవును. ఇప్పుడు వంశీచంద్ ఉన్నాడు, డీకేఆర్ ఉంది, మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిట్లో ఎవరు గెలిచినా మా ప్రాంతం బిడ్డలే. అక్కడ పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేకపోతే ఆయన భరత్ ఇద్దరు గెలిచిన మా ప్రాంత బిడ్డలే. మల్రావు గెలిస్తే చెప్పలేను, ఆయన ఈ ప్రాంత పోడు కాడు, ప్రాంత ఎత్తారు. మల్రావుకి ఈ ప్రాంతంతో అనుబంధం లేదు. ఆయనది ఇక్కడ ఎమ్మెల్యే కూడా చేశారు కదా. ఏం చేసాడు? జాతర, గంపకుతర జాతర, ఎర్రశేఖర్ని ఏం చేయలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న ఎర్రశేఖర్ పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వచ్చి గుద్ద నేలకు రాసి కొడితే 1800 మెజార్టీ, ఓటుకు 2000, ఓటు రాని పిల్లలకు పులిబాటలు ఎప్పుడు అంత వస్తే 1800 ఓట్లతో గెలిచింది ఎర్రశేఖర్ మీద. మళ్ళీ అది ఒక గెలిపేనా? ఒక ప్రభుత్వం వచ్చిన పడితే కూడా అదొక పోటాపోటీ గెలిపి. అసలు మళ్ళీ రేపు ఆడ గెలుస్తాడు? నార్కారు పార్లమెంట్ స్థానికేస్తాడు. ఆడున్న మాదిగ బిడ్డలు ఎవడు ఓటు చేయడు ఆయన, గెలవాడు ఆయన. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ మంచి మళ్ళీ సర్కార్ గెలవాడు అంతే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ. అవును, మొత్తం 2 ఉన్నాయి టీఆర్ఎస్. అది సార్ టీఆర్ఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే చెప్పు. ఒక్కడు చాలు మార్పు తీసుకురావడానికి. ఇలా కేసీఆర్ వస్తున్నాడు, ముఖ్యమంత్రికి జీటుకు వస్తున్నారు జనం. కేసీఆర్ వస్తే కూడా సంఖ్య వస్తలేదా? జనం ముఖ్యమంత్రికైనా కూలికే వస్తున్నారు, కేసీఆర్కైనా కూలికే వస్తున్నారు. మా ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ గారు ఏమంటారు, గొప్ప లీడర్ అంటారు. ఎవరు? కేసీఆర్ గారు నంబర్ 1గా అభివృద్ధి చేశారంటారు. కేసీఆర్ ముందర రేవంత్ రెడ్డి బచ్చా అంటే అదే మాట్లాడాలి. కేసీఆర్ నాకు నచ్చడు, నేను సమైక్యవాదిని, నేను తెలంగాణ వాదిని కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఓటే లేను నేను కూడా భవిష్యత్తులో. నాకు కేసీఆర్ విధానం నచ్చకపోవచ్చు, కానీ వాడు డైనమిక్ లీడర్. దేంట్లో మొండితనంలో ఒకడు ఎదగాలంటే ఒక జగన్ ఆదర్శంగా తీసుకోవచ్చు, ఓ పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చు, ఓ చంద్రబాబుని తీసుకోవచ్చు, కేసీఆర్ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక్కడే పోరాడి 100 లక్షలాది మందిని కదిలించాడు తెలంగాణ ఉద్యమంలో, మన దేశ ఉద్యమంలో. ఓకే, ఇప్పుడు లక్షల మంది కలిస్తేనే అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది, లక్షల మంది కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లక్షల మంది కలిస్తేనే ఆల్రెడీ మళ్ళీ లోపల పడ్డారు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? ఏదైతే హామీ ఇచ్చిండో అది అమలు చేయలే, పక్కదో పట్టించాం కాబట్టి జనం పక్కకు తోపేశారు. అది కూడా నేను కూడా అదే చెప్తున్నాను కదా. డైనమిక్ లీడరే. కాలం కర్మం బాగలేనప్పుడు ఎవడేం చేయలేడు. ఇలా బూరుగుపల్లి కృష్ణ యాదవ్ 2007లో జడ్చర్ల ఉద్యమాలు చర్చ పక్కపోతుంది. ఒక మాట, ఈ పాలమూరు ఎత్తిపోతల జాతీయ అయ్యా జడ్చర్ల, నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెప్పిన జడ్చర్ల ఇప్పుడు ఎమ్మెల్యేకి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవమనే. ఎవరు? ఇప్పుడు ఎవడున్నాడో ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేసి మళ్ళా గెలవమని. వాళ్ళు గెలవడం కదా సార్, మీరు ఎప్పుడు ఏం గెలుచుడా పక్కన పెట్టు. నువ్వు ఆడు నాయకుడు, ఈ నాయకుడు అంటున్నావు కదా. 20,000 పాలమూరు ఎత్తిపోతల్లో నిరాశ్రయుల అయిన వాళ్ళ పాలమూరు ఎత్తిపోతల నిరాశ్రయుల కోసం నేను ప్రాణత్యాగం చెయ్యను కానీ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి పోరాడతా. ప్రాణత్యాగం చేసేవాడు శాతగానోడు, ప్రాణాలు ఒడ్డి పోరాడేటోడు మనగాడు. అంటే తెలంగాణ రాష్ట్రానికి త్యాగాలు చేస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రాబో రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రకుల పేదలకు పెద్దన్న పాత్ర పోషిస్తాం. పెద్దన్ననైతే వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, అది కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఆర్ కృష్ణయ్యని అంత కాలేకపోయారు. ఎవరు? ఆర్ కృష్ణయ్య ఒక గ్రంథం, ఒక గ్రంథాలయం. ఆర్ కృష్ణయ్యను చదవనికి జీవితం సరిపోదు. ఆర్ కృష్ణయ్య పరిధి సీఎం కంటే పిఎం కంటే గొప్పది. కానీ ఆర్ కృష్ణయ్య ఫోన్ చేసే సీఎం అయినా పిఎం అయినా అపాయింట్మెంట్ ఇవ్వాలి. మురుగుపల్లి కృష్ణయ్యకు కనిపించిన అదే ఆర్ కృష్ణయ్య రేంజ్ బీసీల బిడ్డలకు ఎందుకు కనిపించట్లేదు? అందరికి కనిపిస్తుంది, కాకపోతే ఆయనకి ఎందుకు సహకరించట్లేదు? ఎవరు? బీసీ బిడ్డలు. ఆర్ కృష్ణయ్య గారికి బీసీలు సహకరించకపోతే ఆయన ఈ స్థాయికి వచ్చేవాడా?
వేలాది ఉద్యమాలు చేసేవాడా, వందలాది జీవోలు మార్చేవాడా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రకుల పేద విద్యార్థులు కూడా ఉచితంగా చదువుకుంటున్నారు. ఫీజు రింబర్స్మెంట్, ఉన్నత చదువులు, ఉపకార వేతనాలు పొందుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్య పొందుతామన్నారు. ఆర్ కృష్ణయ్య గారి పోరాట ఫలితం కదా. 1977 ఒంటరివాడే అసెంబ్లీ మీద రాళ్ళెక్కిండు. అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 హాస్టల్. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోరాటం చేసి హాస్టల్లో సంఖ్య పెంచు. మీ సహకారం, ఆయన సహకారం ఎంత ఉంటుంది మీకు ఈ జాతీయ హోదా విషయంలో? ఏ విషయంలో కొట్లాడినా అనువున అడుగడుగున ఆర్ కృష్ణయ్య గారి సహకారం, మద్దతు, ప్రేమ, ఆప్యాయత 100% ఉంటుంది. ఇప్పుడు కొన్ని మీకు ఇంతకుముందు పార్లమెంట్ ఎంపీటీసీ వర్షన్లో మాట్లాడినట్టుగా సర్పంచ్ ఎన్నికల బరిలో కూడా మీకు బీసీలకు చాలా గ్రామాలలో చాలా తరాల తర్వాత కూడా వచ్చినట్టుగా కూడా లేదు బీసీలకు లేదు. మా భూరిపాలనే రాలే బీసీలకు. మరి ఎందుకు? అదే మీ సొంత ఊర్లోనే లేని ఇక్కడ రాష్ట్రాన్ని లేనిది అంటే అది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నది. ఈరోజు ఎటువైపు చూసినా ఒకవేళ కేసీఆర్ గారు 2 దఫాలు రిజర్వేషన్ ఏదైతే పెట్టిండో అది అమలు కాని పొజిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీ జనరల్ వస్తుంది. అది అన్ని గ్రామాలతో. నేను ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటున్నాను. ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడు కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు. నేను రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే 12,000కు పైగా ఉన్న గ్రామాలలో మెజార్టీ సీట్లు బీసీలు, సెకండరీ మా ఎస్సీలు, తర్వాత మా ఎస్టీ సోదరులు కొట్టేస్తాం అంతే. మొత్తానికి మాత్రం సక్సెస్ వచ్చే వరకు చూస్తూ ఉంటాం. అట్లా కాదు, గ్రామ స్థాయి నుంచి ఓటు బ్యాంకు వేస్తాం. సర్పంచుల ద్వారా అసెంబ్లీలోకి వాళ్ళకి వెళ్ళిపోతాం. మీ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎవరు? మా ఊళ్ళో సర్పంచ్ పదవి అయిపోయింది కదా. ఎస్సీ నెక్స్ట్ ఎవరైతే తెలియదు కదా. రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటేమే మరి. బీసీ రిజర్వేషన్ తెచ్చుకున్నా కూడా ఎవరో కావచ్చు, యువకులు అవును సార్. నేనేమంటున్నా, బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు, సొంత గ్రామం, అక్కడ మీరు బీసీ బిడ్డని ఎందుకు నిలబెట్టారు? నిలబెట్టారంటే రిజర్వేషన్ కోసం మీరు కొట్టాడు. నేను ఇప్పుడు ఏం నిలబెట్టేది లేదు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మనం గ్రామంలో మన సత్తా ఏందో చూపించుకున్నాం, మనం నిలబెట్టి గెలిపించుకున్నాం. ఇంకా నేను చిన్నపిల్లలాగా కింది స్థాయికి వెళ్ళి కాదు. నేను కాదనట్లేదు. మీరు మీ సొంత నియోజకవర్గంలోనే మీ సొంత గ్రామంలో రిజర్వేషన్ ఎందుకు వస్తుంది? నెక్స్ట్ వస్తుంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. అంటే తరతరాల నుంచి కూడా అంటే మేము ఇన్నాళ్ళు ఏమనుకున్నామంటే అడ్డదారిలో అందలాలు ఎక్కొద్దు, రైట్ వేలో పోవాలనుకుంటాం. ఇప్పుడు రైట్ వేలో పోతా, అడ్డదారిలో పోతా, అడ్డంకులు తొలగిస్తా, లక్ష్యాన్ని సాధిస్తా. మరి నీకు కూడా చెప్తా ఉన్నా, చూడు, నీకు పరిచయం ఉన్న బీసీ బిడ్డలు ఎవరన్నా ఉంటే విరాళాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. అది 100 నుంచి విరాళాలు లేకుండా ఏ సంస్థ నడవదు, ఏ వ్యవస్థ లేదు, ఏ రాజకీయ పార్టీ లేదు. మరి బీసీసీ ఎందుకు నడిచింది సార్? అది నడిచినందుకే ఆగమైనాం, రోసానికి పోయి ఆగమైనాం. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో లక్షల కోట్లు ఉన్నాయి. అవును, అక్కడ ఫండ్స్ అనేటివి అలాగే వస్తున్నాయి. మరి మీకు ఫండే లేదు, బీసీసీ అయినా కదలట్లేదు. నేను సీఎం అవుతా, లేకపోతే నేను సీఎం చేస్తాం. ఇక్కడ సార్ మీరు కనీసం అంటే మీ సొంతంగా మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? మరి మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? నా వ్యక్తిగతంగా ఉద్యమకారునికి ఆస్తులు ఎక్కడ జయశంకర జోలశంకర. మరి ఇప్పుడు జోలశంకర పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నారా లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారా? నేనా? ఎవరితోనా? ఓట్లు అడుక్కుంటారా లేకపోతే డబ్బులు కలెక్ట్ చేస్తా? నేను డబ్బులు కలెక్ట్ చేస్తా. ఉద్యమ నిర్మాణానికి డబ్బులు ఎందుకు తీసుకుంటామని అడుగుతారు. అడిగినప్పుడు మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తా. ఎందుకంటే డబ్బులు అడగలేదు అనుకోవాలను మా బీసీ సోదరులను. కొంచెం ముందు రండి సార్, పర్లేదు కొంచెం ముందు రండి. బీసీ సోదరులను నేను డబ్బులు అడగలేదు అనుకో, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ రూపాయి ఉద్యమంలో పెట్టుబడి పెడతా. ఉద్యమంలో పెట్టుబడి పెడితే ఇది నా ఉద్యమం, ఇది నా రూపాయి ద్వారా నడుస్తుంది, దీని ఫలితాలు నేను పొందాలని మా ఊరు సర్పంచులు. మీరు అన్నట్టుగా నిజం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క రూపాయి కలిస్తేనే సంస్థ అవుతుంది, ప్రతి ఒక్క రూపాయి కలిస్తేనే వ్యవస్థ అవుతుంది, ప్రతి ఒక్క రూపాయి కలిస్తేనే గవర్నమెంట్ అవుతుంది. ఈ రెడ్డిలను ముఖ్యమంత్రి కానీ అయ్యా ఓట్లున్నాయి. ఎవరాకు కోసి 3 రెడ్డి ముఖ్యమంత్రి, కృష్ణయాదవ్ ముఖ్యమంత్రి కాకూడదా? నరసింహ ముద్రాజ్ ముఖ్యమంత్రి కాకూడదా? ఎప్పుడైతాడు? అదే కాకూడదా అంటున్నా. ఓట్లు లేవా మావి? గ్రామ సర్పంచ్ అయ్యే దమ్ము లేనోళ్ళు ఎవరు? ఏమవుతారా? గ్రామ సర్పంచ్ అబ్రహాం లింకన్ కౌన్సిలర్గా ఓడిపోయాడు. 1860లో అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. బానిస చట్టాన్ని నిర్మూలించు, బానిస వ్యవస్థను ఎత్తేసి. మీరు అట్లే మీరు ఇంటర్వ్యూ కూడా అడుగుతున్నట్లు ఆయన అబ్రహం లింకన్
అమెరికా అధ్యక్షుడైనప్పుడు విలేకరు అడిగాడు, సార్ మీరు ఒక కౌన్సిలర్ ఓడిపోయారు కదా, మళ్ళా అమెరికా అధ్యక్షుడు అయింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, భగవంతుడు నన్ను నీవు కౌన్సిలర్ పాత్ర కాదు నీది, ఇది నీవు పని చేయొద్దని నన్ను ఓడగొట్టిండు, నీది ముందర పెద్ద పని ఉంది, ఆడుకోమంటే గిడుకొచ్చినావు అని హెచ్చరించిండు. నాలో కసి విరిగింది ఓడిపోయినందుకు, అందుకే అమెరికాకి అధ్యక్షుడైనా, లేకపోతే నేను ఏ కౌన్సిలర్ గెలిచినుంటే ఏ చైర్మన్ కోసం ఆశపడుతుంటే కసి విరగకుండా. మీ భగవంతుడు ఏం చేయమన్నాడు మిమ్మల్ని? నన్ను ఈ రాష్ట్రాన్ని పాలించమన్నాడు. సీఎం నేనన్నా కావచ్చు, నా అనుచరులు కావచ్చు, నేను శిల్పాన్ని కాదలుచుకోలే, నా వాళ్ళని తయారు చేస్తాను. మా నరసింహనే ముఖ్యమంత్రిని చేయొచ్చు, నా సమీప గ్రామవాసి ఆకలి శ్రీనివాస్ కావచ్చు ముఖ్యమంత్రి, లేకపోతే నరసింహ కావచ్చు, లేకపోతే నా మిత్రుడు రవిశంకర్ కావచ్చు, శివశంకర్ కావచ్చు. గ్రామ స్థాయిలో సర్పంచ్గానే గెలవను వాళ్ళు రేవంత్ రెడ్డి ఎలా సర్పంచ్ చేసినా అండ్ డైరెక్ట్ జెడ్పీటీసీ ఈయన కూడా ముఖ్యమంత్రి కావచ్చు డైరెక్ట్. ఏముంది ఎందుకంటే ఎవడో కోసిగాడు రేవంత్ రెడ్డి అయినప్పుడు గుంపున్నోడు ఈయన ఎందుకు ఆయన నరసింహ 30 సంవత్సరాల కష్టం ఉంది ఆయన కూడా 10 ఏళ్ళ కష్టపడబట్టి ఇంకా 10 ఏళ్ళ లోపల ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆడే ఉంది అది. ఆయన ఓటు బ్యాంకింగ్ ఉంది. ఎవరికి అరువు తెచ్చుకున్న ఓటు బ్యాంకు మా వాళ్ళు మా వైపు అంతా ఓటు బ్యాంక్ ఎక్కడ తినేది? నీ నోట్లో చెల్లవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటాకు ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ఒక పక్కన గ్రామం అంటే ఏ గ్రామం అది? ఆలూరు. నా రెండో కన్ను ఆలూరు గ్రామం. ఆలూరు గ్రామంలో 30 సంవత్సరాలుగా బీసీ సర్పంచ్ లేడు. ఒకసారి ఏంటి కదా 30 సంవత్సరాలు అవుతారు. నెక్స్ట్ బీసీలే అవుతారు సర్పంచులు. బీసీలలో చైతన్యం వచ్చింది. మా ఆకుల సీన్ ఉన్నాడు, మా కొడుకు నరసింహ సంవత్సరాలుగా కాలేదంటే రేపు దేనికి ఒక టైం ఉంటుంది. ఒక్కసారి గమనించి ఈ ప్రపంచ వ్యవస్థను. గత ఎన్నికల బరిలో బీసీలకు రిజర్వేషన్ వస్తే నిలుపుకోలేని బీసీలకు రిజర్వేషన్ రాలేదు, జనరల్ వచ్చి బీసీ రిజర్వేషన్ ని జనరల్ గా మార్చారు. ఏమది రాజకీయ కుట్ర జరగవచ్చు. రాజకీయ కుట్ర జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? బీసీలు సరే మా వాళ్ళకి అవగాహన లేకపోతే కొట్లాడడానికి గుండెలు తీసి ఎవడో అడ్రస్ నిన్నమో ఒక కొత్త పిచ్చగాడు షేపులు తీసుకుంటా, మెడకేసుకుంటా, తొక్కుతా, నారదీస్తా, తరిమి కొడతా అని ఆ డైలాగులు కొట్టాం మేము. ఆడు తుగిలేకాడు డైలాగ్ కొట్టలేదు సార్, డైలాగ్ కాదు తీస్తాం. బీసీసీల సత్తానికి 2.5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని తిప్పేస్తున్నాం రేవంత్ రెడ్డి. ఈయన పదవి రద్దు చేసేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. బీసీల తోటి పెట్టుకుంటారా సోపిస్తాం బిడ్డ. మీ నోట్లో ఒక వైపు, మా ఓట్లో ఒక వైపు. సవాల్ విసురుతున్నారు. నెక్స్ట్ ఈ సర్పంచ్ బరిలో ఎంతమంది మీ బీసీ బిడ్డల్ని గెలిపించారు? మెజార్టీ రాష్ట్రంలో దాదాపు 7,000 నుంచి 7,500 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీ బిడ్డలు, అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, సర్పంచులు అవుతారు. ఆ తర్వాత 2వ స్థానంలో మా ఎస్టీ సోదరులు, 3వ స్థానంలో మా ఎస్టీ సోదరులు సర్పంచులు అవుతారు. ఆ గోషియాడు కొమరియాల్లో ఏమి లెక్క పార్టీ సపోర్ట్ తీసుకుంటారు. పార్టీకి సంబంధం లేదు. సర్పంచ్ అందరు ఇండిపెండెంట్. సర్పంచే ఇండిపెండెంట్. పార్టీ ఏందా? ఇది ఒక కొత్త రోగం చుట్టుకున్నది. పార్టీ కానీ అది పార్టీ మనుషులను లేదు. పార్టీ 1 సెకండ్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి మేము మళ్ళీ ఓసారి పునర్నిర్మించుకోవాలని ఒక సంకల్పాన్ని చేపట్టారు. వాళ్ళు కంపల్సరిగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బీఆర్ఎస్ పార్టీ లెక్కలనే తీసుకురావాలి, అలా గెలిపించుకోవాలి, మళ్ళీ మేము ఆ అధికారంలోకి రావాలని వాళ్ళు ఒక కొత్త కార్యరూపం దాల్చారనే విషయం మాకు తెలుసు. దానికి మీరేమంటారు? భజన చేయడానికి కాదు, ఈ చేతులు ఉన్నది భజన చేయడానికనే కాదు, పల్లకి మోయడానికనే కాదు, ఊడికం చేయడానికే కాదు, ఓట్లు వేయడానికి, కళ్ళం పట్టడానికి, చట్టాలు తయారు చేయడానికి కూడా వాడతాం. మీరు ఆల్రెడీ అవన్నీ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కదా. చేస్తాం. ఆగిపోతే మా బిడ్డలు విద్యావంతులయ్యారు. ఆర్ కృష్ణన్న గారు స్థాపించిన గురుకులాలు 30 ఈ 5 ఏళ్ళలో 10 సంవత్సరాలలో ఒక ఉద్యోగం తెచ్చుకున్నారు మీరు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన గొప్ప రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చేయాల్సింది ఉద్యోగాలు ఇవ్వడం. ఆ దొంగలు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మేము ఏం పోరాడడానికి పోరాడినాం. మా పోరాటంలో అయితే లోపం లేదు. వాళ్ళు ఇచ్చడం వల్ల తప్పు చేశారు. ఆయనకు వాతపల్లి కృష్ణయ్య రోడ్ల మీదకి రాడు, ఎక్కడ ఒక ధర్నా చేయడు, ఒక దగ్గర మాట్లాడు, ఎవరికి అన్యాయం జరిగిందని మీడియా ముందే మాట్లాడతాడు. బూరుగుపల్లి కృష్ణ స్టైల్ వేరు ఉండొచ్చు, బూరుగుపల్లి కృష్ణ యాదవ్ స్టైల్ వేరు. ఎందుకంటే బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అనేటోడు నేను కనిపించాలని కాదు, నా పని కనిపిస్తుంది ప్రతి చోట.
ఆడ ఏం జరిగినా కృష్ణ యాదవ్ పాత్ర లేనిది పని ఎక్కడ కాదు అది. నేను కనిపించాలనేది బంద్ చేసుకొని 3 ఏళ్ళే నా పని కనిపించాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నా. మీరు మొత్తానికి మీ మాటలను బట్టి బీసీ సేన మీ మాటల్లో ఒక పవర్ కనిపించిన విధానంగా కార్యరూపం కూడా ఉంటుందా? అరే కార్యరూపం చాలా ఖచ్చితంగా కొందరా సాని శాప కింద నేనులాగా ప్రతిదీ నీకు చెప్పను నేను. ఓ లావా మరుగుతుంది, భూమిలో అగ్ని లావా మరుగుతుంది, అవకాశం వచ్చినప్పుడు పేలిపోతుంది. ఎవడు కాలిపోతాడో, ఎవడు మసి అవుతాడో, ఎవడు బూడిదేతాడో నాకు తెలియదు. అగ్నిపర్వతం ఎక్కడుంది, ఎప్పుడు బదిలీ? నాలో ఉన్న బడబాగ్ని, నాలో రగులుతున్న బడబాగ్ని బీసీల తరఫున పేలుతా ఉంది, పేలబోతా ఉంది. ఇంతింతాయి వాటి ఇంతాయి. ఎందుకంటే నేను 2 కన్నులు బీసీలు అయితే ఎస్ మీ సర్పంచ్లు అన్నారు 2వ కన్ను అన్నారు ఆలూరు అనే గ్రామాన్ని. అవును 2 కన్నులు సరే, అది రిజర్వేషన్ ద్వారా. రిజర్వేషన్లు అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కదా సార్, మీ దగ్గర ఇంతవరకు బీసీ సర్పంచ్ లేడన్నారు. అవును ఆలూరు గ్రామంలో 30 సంవత్సరాలుగా లేరని చెప్పారు. మరి అక్కడ మెజారిటీ పీపుల్ మీరే, ఇక్కడ మెజారిటీ పీపుల్ మీరే. మీ రిజర్వేషన్ అంటే ఈ 2 కన్నులు మీకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మెజారిటీ ప్రజలే కాకుండా మైనార్టీ ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. మైనార్టీ ప్రజలకు అందరికీ అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు రాజ్యాలు ఇచ్చిపెట్టారు, అయిపోయింది. నెక్స్ట్ మీరన్నా నెక్స్ట్ మాదిరా స్వామి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మీరు ఒకటి బాగా గమనించాలి. ఈ భారతదేశంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 6వ ప్రధాని 7వ ప్రధాని అనుకుంటా, తొలి బ్రాహ్మణేతర ప్రధాని. అంతకుముందు మొత్తం బాబునోళ్ళే. తొలి బ్రాహ్మణేతర ప్రధాని. 2వ బ్రాహ్మణేతర ప్రధాని ఎవరు చెప్పండి సార్? హెచ్డి దేవేగౌడ. తర్వాత మన ఇప్పుడున్న మోడీ గారు. అంటే మెల్లమెల్లగా బ్రాహ్మణుల మూలాలు నరుకుంటా వస్తూ ఉన్నాం. తమిళనాడులో మా బీసీ బిడ్డలు 1967 నుంచి ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ బీజేపీ జాంతనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి నేటి తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి చేసుకున్న వాళ్ళు మీరు బీసీలు ఎట్లా అవుతారు? అయితే ఒక ముచ్చట చెప్తాడు, దీన్ని బాగా అడిగినావు నువ్వు, దీని కూడా నేను చెప్తా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మలు వేలిండ్రు, రెడ్డిలు వేలిండ్రు, కమ్మలు వేలిండ్రు, రెడ్డిలు వేలిండ్రు, ఎలమలు వేలిండ్రు. వేలిండ్రే ఒక దఫ మా దళిత సోదరుడు ముఖ్యమంత్రి. ఇవి అందరూ అయిపోయినాక లైన్లో ఉంది వస్తుంది అవకాశం. బీసీలోనే వచ్చేది లైన్ మాదే ఉంది. మీరు ముగ్గురు నాకంటే ముందు నిలబడ్డారు, ప్రసాదం తీసుకుంటున్నారు దేవుని కాడ. జాడిచ్చిదంటే అడవి పడతారు. మీరు ముగ్గురికి ఎంత బలం ఉందో డబల్కి డబల్ బలం ఉంది నాతో. మా ముగ్గురు కలిసి పక్కన కూర్చోబెడుతున్నారు. లేదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవడైతే ప్రసాదం పెడుతున్నాడో పల్లెంలో నలుగురు ఉండరు ఆయన దృష్టితోన. ముందు అయిన వెలమోనికి, బాపనోనికి, కమ్మోనికి, రెడ్డికి ఇంత పెట్టిండు. మనం ఏనలాంటి వాళ్ళం కదా మెజార్టీ ప్రజలం. మా దాకా వచ్చే వరకు పల్లెమే గుంజుకొసుకున్నాను. అన్ని తిన్న తర్వాత మీకేం వీళ్ళకు కొంచెం కొంచెం పెడతారు అందరూ. ప్రసాదం అనేది ఆల్రెడీ అయిపోయింది సార్. ఆల్రెడీ అంత తిన్నాక ఇంకా మీకేం దొరుకుతుంది? కానీ మళ్ళీ సృష్టిస్తాం. ఈ దేశంలో సంపద సృష్టించే వండుకోండి సార్, గుళ్ళో తినండి. నేను అంటున్నది ఒకటి, అధికారాన్ని ఎప్పుడు చేపడుతున్నారు? 20 మీరు చేపడుతున్నాం కదా. లేక అవసరమైతే రేవంత్ రెడ్డి కర్మగిరి నాకేం గ్యారెంటీ లేదు, ప్రభుత్వం కూలిపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏ పార్టీ సపోర్ట్ ఉంది మీకు? ఏ పార్టీ లేదు. ఈ పార్టీ కాదు మాకు కావాల్సిన వ్యవస్థ. ఓట్లు ఎవరికి ఇచ్చారు మీరు? మా బీసీ బిడ్డలు ఇండిపెండెంట్ ఎవరుకుంటే వాళ్ళకి వేసినాం. ఇండిపెండెంట్గా అంతే. మీ ఇండిపెండెంట్గా మీ బీసీలు వేసినప్పుడు మరి రెడ్డి ఎట్లా సార్ ఎమ్మెల్యే అయింది? రెడ్డి ఎట్లా సార్ సీఎం? ఓటు మా చేతులు ఉంది, మిషన్ మాది కాదు. అంటే బ్యాలెట్ బాక్స్లు ట్యాంపరింగ్ జరుగుతుంది. ఎందుకు లేదు అంటే మీ బీసీలు మొత్తము మీరు ట్యాంపరింగ్ జరుగుతుంది సార్. అంత ట్యాంపరింగ్ అన్యాయం సార్. అది అన్యాయం అంటే చెప్పింది మాయ మాటలు చెప్తా ఉన్నాను. మా బీసీ బిడ్డలలో విద్య లేదు, చేతుల వైద్యం లేదు, కార్పొరేట్ స్థాయి ఆస్తులు లేవు, అందాస్తులు లేవు, 100 ఎకరాల భూములు. 99 మార్కులు తెచ్చుకున్న మీకు ఉద్యోగం రాదు, 35 మార్కులు తెచ్చుకున్న నాకు ఉద్యోగం వస్తుంది. నాతో దమ్ము ఉంది, నీతో దమ్ము లేదు. ఎందుకు? మా సహనం అది. మా సహనం సహనం కాదు. నీ 99 మార్కులతోటి నువ్వు ఖచ్చితంగా ఒక బ్రిడ్జి కడితే అది చిరస్థాయిగా బలంగా నిలబడుతుంది. 35 సంవత్సరాలుగా 35 మార్కులు వచ్చిన నేను కడితే కుప్పకూడుతుంది. పరిస్థితి ఏంది? ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, సహనం చూసారు బీసీలది.
ఇక బడబాగ్ని వేరేది చూడాల్సిందే కదా నెక్స్ట్ తెలుస్తా. సహనం అయితే ఈ భూమి మీద ఎంతోమంది పుడతారయ్యా. అంబేద్కర్ ఒకడే రాజ్యాంగ రాజ్యాంగ కమిటీలో 200కు పైగా సభ్యులు ఉన్నారు. ఒక మాట సార్, ఒక మాట సార్ ఒక మాట నేను ఫినిష్ చేస్తాను. ఒక మాట, దళితుడు ఒక అంబేద్కర్ నేటి స్వతంత్ర భారతదేశాన్ని ఆల్మోస్ట్ చాలామంది మీలాంటి కుల సంఘం నాయకులు, సారీ నేను ఓపెన్ చెప్తున్నా, కుల సంఘ నాయకులు కొంతమంది దళితుల కన్యా ఈ దళితుడే ఈరోజు స్వతంత్ర భారతదేశాన్ని 150-60 కోట్ల జనాభాని రూల్ చేస్తున్నది ఓన్లీ దళితుడే. ఓన్లీ దళితుడే. రాజ్యాంగం. ఎస్, ఆడ గర్వపడాలి, మీసం తిప్పాలి, తొడగొట్టాలి, అంత పవర్ ఉంది అక్కడ. కానీ ఇప్పటికి దళితులం అని చెప్పేసి ఒక సింపతి కోరుకోని కూడా సార్. సార్ విద్య ఎందుకు లేదు సార్? 2024 సార్ ఇక్కడ ఉంది. కానీ అనుకుంటే సరైన ఆయన అదే అంబేద్కర్ దళితులను ఆ రేంజ్ పొజిషన్లో కూర్చోబెట్టి ఆయన రాజ్యాన్ని వెళ్తున్న పొజిషన్లను కూర్చోబెట్టినా కానీ మీకు కూడా సమన్యాయం కల్పించాలని ఒక హక్కు ఇచ్చినప్పుడు మీ హక్కుల కోసమే మీరు కొట్లాడని వాళ్ళు మీరు ఉంటే ఇంత ఏది కొట్లాడుతున్నా స్వామి 47 సంవత్సరాల కొద్ది ఏకాకిగా కొట్లాడుతుండే ఆర్కృష్ణ పోరాట పడుతుందో ఆర్కృష్ణకు సపోర్ట్ లేని వాళ్ళు మీరు సపోర్ట్ ఎందుకు లేవా స్వామి? ఏడున్నారు సార్, ఏడున్నారు అసలు సపోర్ట్ అంటే సార్ మీరు చూపించాల్సింది మాకు కార్యరూపం, మీరు చూపించింది మా కాడ నిలబడ. అయితే మీకు బల్ల బుద్ధి ఒకటే చెప్తా ఉన్నా, 28లో మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి వస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేమంటే ఆ రోజు మీరు చెప్తే అహంకారం అనిపించింది, మీ లోపల ఉన్న ఆవేదన, మీలో రగులుతున్న బడాబాగ్ని నా మాటలు ఆ విధంగా మారుతాయని మీ గ్యారంటీ ఏంది? 100% ఫలితంగా అనిపించిన రోజు ఏమైతే సార్? అదే మీరు రావచ్చు సార్. కృష్ణ యాదవ్ను చీపురు పుల్లతోటి చూసిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చెప్పుతోటి వాళ్ళే కొట్టుకుంటున్నారు లోపల. చాలా మంది కొట్టుకుంటారు. మిమ్మల్ని చీపురు పుల్లలాగా చూడాల్సిన అవసరం ఉంటే మీకు మీడియా లేదు. T9 న్యూస్ ఛానల్ ఇక్కడ మీకు లేదు. సార్ సార్ మేము అదే సార్ ఖచ్చితంగా మీరు ఏమైతే ఆశిస్తారో ఒక బహుజనుడిగా, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా, ఒక అన్టచబుల్ అనుభవించిన వ్యక్తిగా ఈ సమాజ నిర్మాణం కోసం ఎవడో ఒకడు పోరాడితే బాగుండు. ఇంతమందిని చూస్తూ ఉన్నాం, బీసీ పేరు చెప్తున్నారు, రెడ్డిల గోషిలకు అమ్మకపోతున్నారు. కృష్ణయాదవ్ ఈజ్ ఏ డైనమిక్ లీడర్గా కనిపిస్తున్నాడు. ఆయనతో మనం ఇంటర్వ్యూ తీసుకోవాలనే నమ్మకంతో మీరు వచ్చారు ఇంత దూరం. ఇది కరెక్టే సార్. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. రాబో రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, హోంశాఖ మంత్రి మా ఏసీ సోదరుడు ఉంటాడు, ఆర్థిక శాఖ మంత్రి మా ఎస్సీ సోదరుడు ఉంటాడు, సంతోషం, ఇతర కులాల మావులు ఉంటారు. ఈ సిపాయి పదవులు ఈ నిధి నాకు పెద్ద పదవులు అనుభవించిన సిపాయి పదవులు ఇస్తాం, చిన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. రెవెన్యూ శాఖ మా మైనార్టీకి ఇస్తాం సార్. పొలిటికల్ రంగప్రవేశం ఎప్పుడు? పొలిటికల్ రంగప్రవేశం ఉండదు. యాజ్ ఏ క్రియేటర్ ఐఎమ్ ఏ గాడ్, ఏ క్రియేటర్, గాడ్ ఫాదర్, హిస్టరీ రికార్డు, చరిత్రకారు, చరిత్ర సృష్టిస్తా. ఓకే, చూద్దాం. శిల్పిని నేను, మేస్త్రిని. ఎన్నో బీడుపడ్డ భూములలో మృతం చెట్లు భూములను సాపు చేసి సఫా చేసి ఒక రూపం తీసుకొచ్చి బంగ్లాలు నిర్మించిన సాపు మేస్త్రిని. ఆ రంగంలో విశేష అనుభవం ఉంది. పార్టీ పేరు చెప్పండి సార్. ప్రజాపార్టీ. ప్రజాపార్టీ. ఎస్, పక్క. ఎప్పుడు సార్? అది నేనే పెడతాను కాదు, నా బీసీలో పెడతారు, నా ప్రోద్బలమే ఉంటుంది. దానికి గాడ్ ఫాదర్ నేనే ఉంటాను, అనుకుంటా. మొత్తానికి అసలు విషయాలు మాకు వచ్చినాయి. అవతల వాళ్ళకు కూడా ఇక్కడ ప్రేక్షకులు కూడా అర్థమైపోయింది. ఓకే, నేను డైరెక్ట్ ఇంకా ఈ రాజకీయ తర్వాత నెక్స్ట్ వర్షన్ మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ మన ప్రేక్షకులకు, ఈ తెలంగాణ ప్రజలకు, ఈ స్వతంత్ర భారతీయులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు అండగా నేనున్నా. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలోని వెనకబడ్డ కులాలతో పాటు కుల వివక్షకు, అణచివేతకు గురైన ప్రజలతో పాటు అగ్రకులాలలోని పేదలకు కూడా అండగా ఉంటాడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్. మరో ఆర్ కృష్ణ అయితే, మరో మందకృష్ణ అయితే నేను. ఆర్ కృష్ణ అన్న, మందకృష్ణ అన్న ఇద్దరిని కలిపితే బూరుగుపల్లి కృష్ణ యాదవ్. చంద్రబాబును, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇద్దరిని కలిపితే ఒక కేసీఆర్. రాజకీయాల్లో, ఉద్యమాల్లో ఒక ఆర్ కృష్ణ, ఒక మందకృష్ణ, ఇద్దరి పవర్ కలిపితే ఓ బూరుగుపల్లి కృష్ణ యాదవ్. కేసీఆర్ 2 కాదు, కృష్ణ 2. ఇది ఎందుకంటే ఆ కృష్ణుని, ఈ కృష్ణుని ఈక్వల్ పవర్. ఆర్ కృష్ణయ్య కానీ మందకృష్ణన్న గారి ఇద్దరి పోరాట పటిమను నేను క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నా. ఇక ఆర్ కృష్ణన్నకైతే ఆల్రెడీ మనం శిష్యులమే, ఆయన శిష్యులమే పనిచేస్తాం. సింగిల్ వర్డ్ డైలాగ్స్ ఒకసారి చెప్పండి. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాం, వాళ్ళ గురించి ఒకటే వర్డ్లో. ఓకే,
ఆ, మీ హీరోని చెప్పండి. ఓకే. కేసీఆర్ సార్. కేసీఆర్ డైనమిక్ లీడర్. డైనమిక్ లీడర్. డైనమిక్ లీడర్. కేటీఆర్ సార్. కేటీఆర్ తండ్రి సాట బిడ్డ. తండ్రి సాటు బిడ్డ. బిడ్డ ఓన్లీ. నరేంద్ర మోడీ సార్. నరేంద్ర మోడీ క్రియేటర్. క్రియేటర్. ఎందుకంటే 2014లో అసలు ఏం లేదు బీజేపీకి పరిస్థితి, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒక మోడీ నామజపంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా మోడీ పేరు మీదనే బీజేపీ ఎన్నికలకు అవుతుంది తప్ప మోడీ పేరు లేకుండా బీజేపీ పార్టీ పేరు, కమలం పువ్వు గుర్తు పేరు చెప్పుకునే పరిస్థితి లేదు. క్రియేటర్ మోడీ. అమిత్ షా సార్. అమిత్ షా థర్డ్ క్లాస్ లీడర్. థర్డ్ క్లాస్ లీడర్ అంతే. ఓన్లీ. చంద్రబాబు సార్. చంద్రబాబు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఒక డైనమిక్. ఓకే. చిరంజీవి గారు. చిరంజీవి మా దేవుడు. కళ్యాణ్ సార్. కళ్యాణ్ సార్ మా అసలు మానవతావాది. మానవత. నిఖార్సైన మానవతావాది. ఓకే. కాంగ్రెస్ పార్టీ కొత్త. ఓకే చెప్పండి. మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఏం కాదు చెప్పండి. ఓకే. సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు ఉక్కు మహిళ. ఓకే. రాహుల్ ఉంటారు సార్. రాహుల్ గాంధీ తల్లి చాటు బిడ్డ. మీ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఫైటర్. ఫైటర్. కింది స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన అదే మా జిల్లా బిడ్డ, మా ఉమ్మడి జిల్లా బిడ్డ. మీ మా ఊళ్ళో. రేవంత్ రెడ్డి గారిని కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు యువత ఎదగాలంటే. ఆయన వ్యక్తిగతం అవసరం లేదు, ఒక ఎవడు ఊహించే స్థాయి నుంచి అసలు మహామాల పార్టీలను గడ్డిలో కలిపి అసలు ఒక జడ్పీటీసీ గెలవడం ఆశమాశ వారం కాదు, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలవడం కూడా ఆశమాశ వారం అని చరిస్తాం. మీ లైఫ్లో మీకు బాగా ఇన్స్పైర్ అయిన ఒక వ్యక్తి పేరు, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి? అన్నయ్య చిరంజీవి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు. ఇద్దరే. ఇంకా అంతకు మించి ఇంకెవరు లేరు. ఓకే. నేటి సమాజం ఇలా ఉండడానికి, ఇలా ఉండకుండా ఉండడానికి ఇంకేమన్నా చెప్పగలుగుతారు? అంటే మీరేం ఆశిస్తున్నారు? ఇలా ఉండడానికంటే భారత రాజ్యాంగాన్ని యువకులకు 5వ తరగతి నుంచే పాఠశాంగా పెట్టాలి. సూపర్. వాడు డిగ్రీ కంప్లీట్ అయ్యే నాటికి భారత రాజ్యాంగంలోని ప్రతి సెక్షన్ అవపోసన పట్టాలి, నోటెడ్ ఉండాలి విద్యార్థులకు. అదొక్కటి చాలు పిల్లలు. పార్టీల వర్షన్ చెప్తే బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? బీజేపీ పార్టీ ఒక మత ప్రాతిపదికన పుట్టిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అది దేశానికి స్వతంత్రంలో పోరాడి దేశ స్వతంత్రం కోసం ఒక ముందడుగు చేసిన పార్టీ. భారత రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మొదట అడిగేసింది. ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్గా ఈ తెలుగు రాష్ట్రాల వరకే అడుగుతాం ఒక్కొక్క రకంగా. నెక్స్ట్ మీ బీఆర్ఎస్గా చూడవచ్చా, టీఆర్ఎస్గా చూడవచ్చా? ఎట్లా చూసినా ఓకే, నాకు టీఆర్ఎస్గానే చూస్తాను, ఎందుకంటే నా శత్రువు అది. చాలామంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ఏ కావాలను. కరెక్టే, నేను కూడా టీఆర్ఎస్గానే వస్తాను, నా శత్రువు పార్టీ అని. టీఆర్ఎస్. కేసీఆర్ శత్రువా? అది వ్యక్తిగతంగా ఆయన సిద్ధాంతానికి శత్రువు నాకు. ఆయన సిద్ధాంతం డైనమిక్ లీడర్ అన్నారు, శత్రువు అంటున్నారు. అంటే అది రాజకీయంగా చెప్తున్నా, డైనమిక్ లీడర్ కాదన్నాను కేసీఆర్. ఎందుకంటే శూన్యం నుంచి వాడు ఏదో సృష్టించాడు తెలంగాణ. కేసీఆర్ తక్కువ చేయడానికి లేదు. ఓకే. ఎవరు తక్కువ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ గారు అయినా వారు ఒక ఛాయ్ వాళ్ళ సీఎం ప్రధానమంత్రి అయినంటే ఒక క్రియేటర్ అయినా. రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆర్టిస్టు. మరి ఆయనతోన్న సొంత ధైర్యం లేకుంటే ఎంతమంది గోష చేసినా ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఒక కాంగ్రెస్ పార్టీలో మహామహులను కాదని పీసీసీ ప్రెసిడెంట్ కావడం, ముఖ్యమంత్రి కావడం ఆశమాశవారం కాదు. ఆంధ్ర తెలంగాణ కలవకముందు బురుగుల రామకృష్ణరావు, మన పక్కనున్న బురుగుల రామకృష్ణరావు ఈ తెలంగాణ ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రి. మళ్ళీ 70 ఏళ్ళ తర్వాత ఒక పాలమూరు బిడ్డ మళ్ళీ ఒకడు ముఖ్యమంత్రి అయ్యాం కదా, గర్వపడాల్సిన విషయం. అది ఎగ్జాక్ట్లీ. దాంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే మన ప్రాంతం వాడు ఓకే, కానీ విధి విధానాల మీద నేను వ్యతిరేకిన 100%. రేవంత్ రెడ్డి సిద్ధాంతానికి వ్యతిరేకిన. కానీ ఆయన ఎక్కుతూ తొక్కుతూ తక్కువ టైంలో సీఎం కావడం విషయం నాటి. మీ సర్పంచ్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు ఒకటే మాట అంటున్నాను ఫైనల్గా, మీ 2 కళ్ళు నిలబడతాయా లేకపోతే ఒంటి కన్ను అవుతుందా? లేకపోతే నిలబడతాయి, పడగొడతాయి. పక్క ఆలూరులో జాకబాటు కొట్టబోతా ఉన్నాం, బురుపల్లి కూడా కొట్టబోతాం. ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో మళ్ళీ. ఆగస్టులో రావు, సెప్టెంబర్లో రావు సర్పంచ్ ఎలక్షన్లు. ఇది డిసెంబర్ దాటుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న గుణం ఏంటంటే అలసత్వం. ఈ ఎంపీ ఎలక్షన్లు కూడా వాళ్ళ చేతుల పని ఒక రాష్ట్రం కాడికి ఉంటే వాయిదేతురు, అది దేశవ్యాప్తంగా ఒకేసారి నడవాలి కాబట్టి వాయిదే లేకపోయారు అంతే. ఓకే. మళ్ళీ అంటే మొత్తం సర్పంచ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ.
100% ఈ తెలంగాణ రాష్ట్రంలో 700 నుంచి 750 సీట్లు సర్పంచులు బీసీలు ఉంటారు. ఒక 100 లోపే రెడీలు ఉంటారు సర్పంచులు ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళకి ఇంకా కోసి 4 ఇళ్ళకి 4 ఓట్లు ఉన్నారు. వాళ్ళకి సాగని అని మొత్తానికి సాగనీయ 2028లో ఏదో అన్నారు మళ్ళీ 28లో బీసీ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఎస్సీ, ఆర్థిక శాఖ మంత్రి ఎస్టీ, రెవెన్యూ శాఖ మంత్రి మైనార్టీ. ఈ పక్క మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మొత్తం మా వాళ్ళే 88 మంది మా వాళ్ళే ఉంటారు. 90 మంది దాకా మా వాళ్ళు, 90 చిల్లర 100 చిల్లర మా వాళ్ళే ఉంటారు. మీరు మీ పొజిషన్ ఏముంటుంది అక్కడ? మా పొజిషన్ గాడ్ ఫాదర్ ఓన్లీ 20 వెనకాల. బీసీ సేన బిడ్డలు ఎంతమంది చట్టసభలోకి పోతారు? బీసీ సేనకి వెళ్ళి 119 నియోజకవర్గాల్లో, మరి అప్పటికల్లా 2020లో డీలిమిటేషన్ ద్వారా 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 153 అవుతాయి. తగ్గిస్తామంటే మీరు పెరుగుతారు? లేదు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. ఓకే ఓకే. జిల్లా 119 ఉన్నాయి కదా, 153 అసెంబ్లీ స్థానాలు. జిల్లాలకు సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కింద 33 జిల్లాలో గుర్తింపు లేదు. ఇది ఒక తూతూ నడుస్తుంది. 17 ఎంపీ స్థానాలకు 21 జిల్లాలు ఉండొచ్చు అంతే, అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. 33 అనేది మీ బీసీ సేన నుంచి ఎంతమందిని పెడుతున్నారు? మా బీసీకి వెళ్ళి చెప్తా ఉన్నా 153 స్థానాలు అయితే అప్పుడు 153 స్థానాలు. ఇప్పుడు 119 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 60, 153 స్థానాలు అయినప్పుడు ఏమవుతుంది అక్కడ 70-75 చిల్లర వస్తుంది. 70 సీట్లు వచ్చిన కూడా ముఖ్యమంత్రి అవుతాడు. అందులో భాగంగా మా బీసీ సేన సభ్యులు మా ఛానల్లో ఫీడ్ ఉంటుంది. తప్పకుండా. ఇది ఆఫ్ ది రికార్డు కాదు, ఆన్ ది రికార్డు. అరే రాజకీయ నాయకులు ఆన్ ది రికార్డు మాట్లాడి అబద్ధం ఆడుతున్నారు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా కొడంగల్లో ఓడిపోతా అని చెప్పిన రేవంత్ రెడ్డి తీసుకోలే. ఆన్ ది రికార్డులో మాట్లాడి ఇంటికో ఉద్యోగం ఇస్తాని, తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఆన్ రికార్డులో మన కేసీఆర్. మళ్ళీ నేను అనలేదంటున్నాను. వాళ్ళతో పాటు మిమ్మల్ని చూడమంటే చూస్తాం. లేదు, వండర్ ఏ క్రియేటర్, దేవదూతను. ఒకవేళ దేవునికి మతం లేదు. ఒకవేళ చేయకపోతే 100% చేస్తాం కదా. చెయ్యని మాట చెప్పలేదు కదా నేను. అదే సార్, చేయకపోతే నేను చెయ్యని మాట చెప్పినట్లు చరిత్రలో లేదు, చెప్పింది చేయకుండా ఇడిచిపెట్టింది లేదు. చెయ్యకపోతే అరే నేను ఏమంటున్నా, ఇప్పటి వరకు నా 44 సంవత్సరాల వయసులో, నా 18-19 ఏళ్ళ ప్రజా జీవితంలో చెప్పింది చేయకుండా మానలేదు. అట్ట పాసిబుల్ అవుతుంది కాదు కదా. అసలు భగవంతుడే నన్ను ఇక్కడ. ఓకే సార్, నేను కూడా మీలో కూడా బలమైన సంకల్పం ఉంది కాబట్టి మీ యొక్క కార్యాచరణ గట్టిగా ఉన్నందుకు, మీ యొక్క అండర్ కవర్ ఆపరేషన్ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతున్నది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు చెప్పేసి 100%. నేను రాబో రోజుల్లో ఈ 2 ఏళ్ళలో మా బీసీ సేన ఫండ్ 2 కోట్ల పైన ఉంటుంది అకౌంట్లో. ఓకే, సంతోషం. మొత్తం బస్సు యాత్రలు ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా మన ఆగ్లసీన్ కావచ్చు, మా బాలస్వామి జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా నిరంజన్ కావచ్చు, మా నరసింహ కావచ్చు, వీళ్ళే ఇక్కడ మా లింగంపేట శేఖర్, మా తారంచీను, గోపాలన్న, వీళ్ళే ఇక్కడ ప్రాంతాలు ఉమ్మడి జిల్లా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల బల్ల ఒక మాట, ఒక వాస్తవానికి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఏదొచ్చినా సమం అంటే, ఏదొచ్చినా బీసీ వ్యతిరేకలే, ఏదొచ్చినా ఒకే సామాజిక వర్గాన్ని నిలబడ్డలు ఉండరు. ఎవడు గెలిచినా మా కులం గెలిచిందని సంతోషపడుతుంది. బీజేపీ కుందా, కాంగ్రెస్ కుందా? ఇంకోసారి నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. కాకపోతే 2 కొట్లాడితే 3 గెలుస్తాడా, 2 దాంట్లో ఎవడు గెలుస్తాడా? లేరు కదా సార్. సరే చెప్పనీకి రాదు. మీరే ఏమంటారు చూడు, మీరు తన్నక సావడానికి తాంబూలాలు ఇస్తామన్నట్టుంది పరిస్థితి. చెప్పలేము. ఎవడు గెలిచినా 3 ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ వ్యతిరేకలే. బీసీ బిడ్డలకు ఎవరికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 3 ఎవరు గెలిచినా ఆ కులం సంతోషపడుతుంది తప్ప మాకు వచ్చిన లాభం లేదు. మనస్తోటి సోదరునిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు సీఎం అయితే బాగుంటారు? అక్కడ చంద్రబాబు గారు అయితే బాగుంటారు. మీ కళ్యాణ్ సార్కి ఈసారి సపోర్ట్ ఇస్తారా చంద్రబాబు సార్? అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ రాజకీయం ఏమన్నా జరగవచ్చు. రాజకీయం కూడా శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు. పాసిపోయిన లడ్డు ఇచ్చినవరా పనికిరానోడు అని మోడీని తిట్టిండు పవన్ కళ్యాణ్. తర్వాత దోస్తులయ్యారు. రాజకీయాల్లో తప్పాన్ని కలిసి ఒకటి చంద్రబాబుని తిట్టిండు. తెలంగాణ ఉద్యమంలో 2009 ఎలక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా అప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు. 2004లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్. కానీ లక్ష్యం కోసం పెట్టుకున్నాడు. ఎప్పుడు పెట్టుకున్నాడు? తెలంగాణ సాధించుకున్నాడు. మొత్తానికి మాత్రం మీ వర్షన్లో మాత్రమే మాట్లాడినా. 2 క్యారెక్టర్ల గురించి మాట్లాడతా. చెప్పండి. ఇవి కూడా ఒక బ్రాండ్సే. చెప్పండి. వాళ్ళ గురించి ఒకసారి కూడా చెప్తాను. తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ వర్షన్లో జగన్ సార్, షర్మిల
ఇద్దరు ఒకే అంటే రెండు కళ్ళే ఒక రకంగా చెప్పాలంటే ఒకే చూపు ఒకే కాలినడక ఒకే వైఎస్ఆర్ సార్, కానీ ఇప్పుడు డివైడ్ అయిపోతున్నాయి వెరైటీగా. ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది, జనాన్ని అవలో చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే నేను ఈ తెలంగాణ కోడాలి కానా, నేను ఇక్కడ ముఖ్యమంత్రి కావద్దా, నేను తొలి మహిళా ముఖ్యమంత్రి నేనే తెలంగాణ కాన్నది. గోసి గొంగడి చదువుకొని ఆంధ్ర పోయి ఏం చేస్తుందా, ఇది ఎక్కడ తెలంగాణ నిడవనని అక్కడ పోయింది, తల్లి ఏమో సన్యాసం తీసుకొని అమెరికానే కానీ పోయినట్టు. ఏ మాట నాయది, ఏం ఎవరిని అవలో చేస్తారా జనం? ఎప్పుడు ఒకసారి మోసపోవచ్చు, రెండుసార్లు మోసపోవచ్చు జనం. కేసీఆర్ చెప్పిన మాటలు రెండుసార్లు మోసపోయారు, మూడోసారి తిప్పుకొట్టారు కదా. ఓకే, మళ్ళీ బీఆర్ఎస్ పునఃప్రారంభం అవుతా అంటారా? కావచ్చు సార్, రాజకీయము పడిపోయింది, ఎప్పుడు నిలబడదు. ఎందుకంటే 2004లో అసలు ఏళ్ళే ఎండిపోయినాం అనుకున్నాం. కాంగ్రెస్ చంద్రబాబు వస్తారు అనుకున్నారు. మొన్న కూడా బోటాబోటి అటు ఇటు కేసీఆర్ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు అని ఉన్నది. కాంగ్రెస్ వచ్చింది. రేపు టీఆర్ఎస్ కూడా మళ్ళీసారి రాకున్నా కూడా వాళ్ళు పోరాట పడినట్లు కొనసాగిస్తారు. రాజకీయాల్లో పడడం లేవడం కామన్ ఎక్కడైనా. అసలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తప్పులు చేయలేదనను, చేసిండు. కానీ కేసీఆర్ పడ్డ అవమానాలు ఎవడు వల్లే. కానీ అవమానాలకు ప్రతీక తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి 2 సార్లు. రేవంత్ రెడ్డిని కూడా అవమానపరిచారు ముఖ్యమంత్రి. ఊరుపల్లి కృష్ణ యాదవ్ను అవమానిస్తారు, రేపు అభిమానిస్తారు. జనం నోళ్ళు కేసీఆర్ను పొగిడిన నోళ్ళు తిడుతున్నాయి, రేవంత్ రెడ్డి తిట్టిన నోళ్ళు పోగొడుతున్నాయి, రేపు ఆయన కూడా తిడతారు. ఓకే సార్, మాకు మంచి టైం చాలా వరకు కేటాయించారు. మేము దేవాలయ దర్శనానికి పోతుంటే మంచిగా కూర్చోబెట్టి చెమట గారిచ్చినాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. మొత్తానికైతే నెక్స్ట్ మీ సవాలు ఏ విధంగా ఉండదో నేను ఆ రోజు మళ్ళీ మీ దగ్గరికి రావడం. సవాలు ఏం లేదు, ఇక శివాలు ఎత్తడమే. అదే చూసాం సార్. ఏం లేదు, అంతగో 1వ పేజీ నుంచి 90వ పేజీ వరకు చదివినా, 100వ పేజీ వరకు చదవలేనా, ఇంకా 10 పేజీలుగా ఉన్నది. ఓకే సార్, నేను కూడా సక్సెస్ కావాలని 90 పేజీలు చదివినా, ఇంకా 10 పేజీలు చదవనా బుక్. తప్పకుండా 28లో మా బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతున్నాడు. థ్యాంక్ యూ సార్. మీ ఛానల్ కూడా ఖచ్చితంగా మా బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి వరుసలో ఉంటుంది మీ ఛానల్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.